క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్య భావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం దేవుణ్ణి స్తుతించటానికి ఈ కారణం చాలదా? ఈ కారణం చాలదా దేవుని స్తుతించటానికి? అంటే కారణం లేకుండా మనిషి అనేవాడు ఏ పని చేయడు. ఏ పని చేసినా ఒక కారణం కావాలి. దాంట్లోనే కలుపుకున్నాడు. దేవుణ్ణి స్తుతించటానికి కూడా కారణాన్ని ఎతికాడు. ఆ కారణం దొరికితేనే, ఆ కారణం ఎదురుపడితేనే దేవుణ్ణి స్తుతిస్తాను అన్న రేంజ్లో మనిషి ఆలోచన ఉన్నది. అది తప్పు అని చెప్పటమే ఈ ప్రసంగం యొక్క లక్షణం. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? కారణం ఎందుకు ఎత్తుకుంటున్నాడు మనిషి? అందుకే ఈ కారణం చాలదా అని చెప్పాలనుకున్నాడు దేవుడు. వాక్యంలోకి వెళ్దాం. 103వ కీర్తన 14వ వచనము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 14వ వచనము. మనము సకల మానవ జాతి, భూమి మీద నరులు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. ఆయనకు తెలిసే ఉన్నది. ఒక కారు ఫిట్టింగ్ ఎవరికి తెలుస్తుంది? మెకానిక్ తెలుస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేసినోడికి తెలుస్తుంది. వాళ్ళు మెకానిక్లే కాబట్టి, వాళ్ళు ఇంజనీర్లు. ఇంకా పొలైట్గా మాట్లాడితే అంటే ఏ పార్ట్ ఎక్కడుందో, ఏ పార్ట్ ఎక్కడ ఫిట్ చేయాలో, ఆ కారు అందాన్ని ఎలా తీసుకురావాలో. అందుకే కారు చూడండి, రకరకాల మోడల్స్ ఉంటాయి. ఉన్న మోడల్ లేకుండా ఉంటుంది. ఏది ఎక్కడ ఉన్నదో అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడికి తెలుస్తుంది, ఇక్కడ రిపేర్ చేసేవాడికి తెలుస్తుంది. అంటే దాని గురించి ఎవరికి తెలుస్తుందా అంటే, దాని గురించినటువంటి దాని మీద అవగాహన పెంచుకోవాలి అనుకున్న వాడికి మాత్రం ఉంటుంది. కనుక నిర్మింపబడిన రీతి అంటే పద్ధతి, మానవ దేహం దేనితో నిర్మింపబడింది అన్నది ఎవరికి తెలుసాయి అంటే, నిర్మించిన వాడికి తెలుసు, నిర్మాణకుడికి తెలుసు, అంటే దేవుడికి తెలుసు. మనకు చెబుతున్నాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మట్టితో తయారు చేయబడ్డ మనుషులు అని మన గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మన గురించి మట్టితో తయారు చేయబడ్డ మనుషులు కొద్ది కాలం భూమి మీద నేను ఉండటానికి నిర్ణయించుకున్నాను అని ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, దానిలో కూడా దాని వ్యాలిడిటీని మిక్స్ చేసి మాట్లాడాడు. కారు వ్యాలిడిటీ ఎంత? ఇక పలాంది ఎంత, పార్ట్కి ఎంత ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఇంత, మోటార్ లైఫ్ ఇంత, టైర్ లైఫ్ ఇంత, ఇవన్నీ ఉంటాయి. అవి మొత్తం కలిపితే కార్ లైఫ్ ఓ 15 years. ఆ తర్వాత ఆర్టీఓడు ఇష్టమైతే మళ్ళీ రోడ్ పర్మిషన్ ఇస్తాడు, లేకపోతే బ్లాక్లో పెడతాడు. మరి దేవుడు కూడా గుండెకింత, కిడ్నీకింత ఇలా ఇవ్వచ్చు కదా, ఇవ్వాల. ఒక్కటే ఇచ్చాడు వ్యాలిడిటీ. ప్రతి పార్ట్కి వ్యాలిడిటీ ఉంది మానవ మ్యానుఫ్యాక్చర్లో. కానీ దేవుని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఒకటే వ్యాలిడిటీ ఉంది. అదేంటయ్యా అంటే 89 కీర్తన 47వ వచనం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొను. అంటే మట్టితో చేయబడ్డ మంటివారమని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. ఏంటయ్యా అంటే, నా ఆయుష్కాలము ఎంత కొద్దిది, నా ఆయుష్కాలము ఎంత కొద్దిది. చాలామంది ఆయుష్కాలం గురించి ఆలోచన మర్చిపోతారు. ఏదో సాధించేద్దాం, దేవుడు వాక్యము లేకుండా ఏది భూమి మీద మనము సాధించలేము. ఎందుకంటే కొద్ది ఆయుష్కాలమే. ఈ కొద్ది ఆయుష్కాలాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. రే
కొద్దిదే దేవుడు చెప్పాడు, కొద్ది ఆయుష్కాలమే, చాలా చిన్నది. దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలయ్యా అంటే లోకంలోకి వచ్చినాక ఆడి యాసాలను మనం ఆపలేం. అది నిన్నగాక మొన్నే మా వాడు ఒకడు పోయాడు మా ఊరిలో. అమ్మగారు అయితే చెప్పాను వాక్యం మరి ఎలాగూ కీరు ముత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నేను అదే చెప్తా ఎప్పుడు కూడా, ఏమని, నీకున్న ఆయుష్కాలమే తక్కువ, దాంట్లో దాన్ని కాపాడుకునే ఆలోచన చేయటం మనిషి, విచిత్రమైనటువంటి ఆలోచనతో మనిషి భూమి మీద బ్రతకాలనుకుంటున్నాడు. అందుకనే నిండా 30 ఏళ్ళు ఉంటాయో ఉండవో యాక్సిడెంట్లో పోయాడంతే. తప్పెవరిది? ఫస్ట్ నాకు తెలియాలి నా ఆయుష్కాలం ఎంత, చాలా తక్కువ. దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? బయటికి వెళ్తాం, ఇంట్లోకి వస్తాం, ఎక్కడికో వెళ్తాం, మళ్ళీ ఇంట్లోకి రావాలి, చుట్టూ ఫ్యామిలీ వాతావరణం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన తలంపుతో బయటికి వెళ్ళి మన పని చూసుకొని ఇంట్లోకి రావాలి. అది అంతేగాని చేతులు గాలిలోకి వదిలేసి, తలంపులు గాలిలోకి వదిలేసి, బాడీని మొత్తం గాలిలోకి వదిలేసి అలా వెళ్ళిపోదు, వెనకాలవాడు వచ్చి లాక్కెళ్ళిపోతాడు. దాన్ని అకాల మరణం అన్నాడు. నీ కాలమే చిన్నది, మరి దానికి మధ్యలో అకాలం ఎందుకు వచ్చింది అంటే జాగ్రత్త లేని తలంపుతో మనిషి భూమి మీద బ్రతుకుతున్న విధానం. జాగ్రత్తని చెప్పటం ఈ కారణం చాలంటే దేవుణ్ణి స్తుతించాలంటే. ఈ రోజున అకాలంతో చాలామంది మరణిస్తున్నారు. జాలి చూపిస్తాం, పోనీ బాధపడతాం, పోనీ కొంచెంసేపు ఏడుస్తాం, కొన్ని నీళ్ళు గారుస్తాం, ఏమైనా తిరిగి వచ్చిద్దా? రానప్పుడు అవన్నీ వ్యర్థమే కదా. కనుక నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో చెప్పేశాడు, జ్ఞాపకము చేసుకొను. దావీదు మహారాజు దేవుణ్ణి అంటున్నాడు, నా ఆయుష్కాలం చాలా చిన్నది, జ్ఞాపకం చేసుకుని ఆయన నిర్మించింది ఆయనేగా. మళ్ళీ ఆయనకే చెప్పటం వల్ల ఆంతర్యం ఏమిటి? ఈ కొద్దిదైన ఆయుష్కాలములో నేను ఎలా ప్రవర్తించాలో నేర్పు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా ఆయుష్కాలం ఎంత పెట్టావు నువ్వు? చాలా తక్కువ పెట్టావు కదా. ఈ తక్కువ టైంలో నేను నీ కొరకు భూమి మీద ఏం చేయగలను, ఎలా చేయగలను, అది నాకు నేర్పు. ఎంత గొప్పదండి. నా ఆయుష్కాలం చాలా చిన్నది, ఒకసారి జ్ఞాపకం చేసుకో. కానీ దీనిని ఎలా నేను యూటిలైజ్ చేసుకోవాలి నాకు నువ్వు నేర్పాలి వాక్యం ద్వారా. ఎంత గొప్ప ఆలోచన అండి. మనం అడుగుతామా? ఆహా, మనం అడగం. మనమంటే నరజాతి అడగదు అసలుకి. ఆయుష్కాలం గురించి ప్రసంగాలు ఉండవండి. అర్ధాంతరంగా ముగిసిపోతున్నటువంటి ఆత్మల గురించినటువంటి ఆలోచన చెప్పే ప్రసంగాలు లేవు. ఏ కాడికి బోరుదుడే, ఇంకా ఉబ్బిపోతున్నట్టు బోర్లాగా. అలాంటి వాటికి ఎక్కువ ప్రశంసిస్తున్నాడు మనిషి, ఎందుకో తెలియదు. బహుశా బెలూన్ బయలుపోతున్నాను త్వరలోనే. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. ఎంత వ్యర్థముగా అంటే అర్థం ఏంటి? వ్యర్థం అంటే అర్థం ఏంటి? పనికి రానిది. ఆయుష్కాలం కొద్దిదే అయినప్పుడు పనికి రానిదే కదా. ఒక ఫ్రిడ్జ్ కొంటే ఇస్తాడు కనీసం 10 ఏళ్ళ పాటు వారంటీ. అది మా కంపెనీ అంత వారంటీ గ్యారంటీ అంటాడు వాడు. కానీ దీనికి అది కూడా లేదు కదా. మనిషి తయారు చేసుకున్న దానికి 2 years వారంటీ, 10 years వారంటీ, వ్యాలిడిటీ ఇవన్నీ ఇస్తున్నాడు. గ్యారంటీ వారంటీ 2 హామీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కానీ దేవుడు దీనికి ఏమి ఇవ్వాల. అందుకే చాలా చిన్నటువంటి ఆయుష్కాలంలో నేను ఎలా బ్రతకాలో భూమి మీద నాకు నువ్వు నేర్పాలి వాక్యం ద్వారా. అడగటం చూడండి ఎంత గొప్పగా అడుగుతున్నాడు. ఇది అడగటం మానేసి ఊగే విభానా బాధలు తెచ్చావు, బాధల్ అది నవ్వులు ఇదే నా బాధలు తీర్చు, నా బాధలు. ఎవరికంటే ఎక్కువ బాధలు నోరుంది కాబట్టి చెప్పుకుంటున్నాం మనం. 83 లక్షల జీవరాశుల్లో నరుడికి మాత్రమే నోరుంది. మిగతా వాటికి నోరు ఉంటే చాలాసార్లు చెప్పాను. ఈ రోజున ఇలాంటి మందిరాల్లో, ఇలాంటి ఇళ్లలో మనం ఉండం. కుక్కలు వచ్చి ఉంటాయి, పోనీ నక్కలు కూడా వచ్చి ఉంటాయి, పిల్లులు కూడా వచ్చి ఉంటాయి, ఎలకలు వచ్చి ఉంటాయి.
మనం ఉండలేము ఇంకెక్కడ. భూమి మీద వాటికి నోరు ఉండి ఉంటే ఈ రోజున ఈ ఇల్లు నాది, ఈ పొలము నాది, ఇది నాది, ఈ కారు నాది అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కదా మనకి. వాటి కింద మనం బానిసలుగా బతకాల్సి వచ్చేది ప్రతి జీవి కింద. కానీ అన్నిటినీ నోరు కట్టేసి మనకొక్కరికే నోరు ఇచ్చాడంటే దేవుడు పెత్తనం చేస్తామని. అది ఏలుదురు అంటే ఏలికలు. మనం 83 లక్షల జీవరాశుల మీద మనమే రాజులు. అలాంటి రాజులుగా ఉన్న మన ఆయుష్కాలం తక్కువ, దీనిలో ఎలా బ్రతకాలో నేర్పయ్యా నీ మాటల ద్వారా అని దావీదు అడుగుతున్నాడు. అడగడు ఈ రోజున మనిషి అడుగుతాడా? దేవుడి కాడికి వచ్చామంటే మనం ఇలాంటివి అడగమండి అసలు. జాగ్రత్తగా నేర్పు నాయన. ఈ జాగ్రత్తలు వద్దు మాకు. ప్రసంగాల్లో జాగ్రత్తలు వద్దు. ప్రసంగాల్లో ఓరక నవ్వింపు, కవ్వింపు, పొగడతా, ఈ 3 కామన్. మ్యాక్సిమం మీ ప్రసంగాలు చూడండి, ఉంటే నవ్వింపు ఉంటుంది, లేదా కవ్వింపు ఉంటుంది, లేదా పొగడుతుంటుంది. ఈ అవసరం లేదు కదా. ఉంటే ఏం చేస్తాం చెప్పండి. చార్లెస్ ఛాంపియన్ అసలు మాట్లాడ్డాం. మోనో యాక్షన్తో ప్రపంచాన్ని ఏలాడు చార్లెస్. అసలు మాట్లాడ్డాం. చార్లెస్ ఛాంపియన్ కదా, అసలు మాట్లాడ్డాం. ఆ సినిమాలు కూడా మనకి ఎలా అనిపిస్తాయి అంటే ఎంతో నవ్వు వస్తుంటుంది. ఏం మాట్లాడడం, మాట్లాడకుండా ఫేసు కవలికలతో ప్రపంచాన్ని నవ్వించాడు. నిజం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు చెబుతున్నానంటే దేవుడు అడగమన్నాడు, భూమి మీద నువ్వు ఎలా వాక్యంతో ఉండాలి, ఎలా ఉండాలి, ఇది నేర్పు పిల్లలకి అన్నాడు. కానీ ఈ రోజున ఇవి లేవు కదా. ఊరికే ఆడను దేవుడి కాడికి వచ్చి ఏడిస్తే వచ్చింది, ముఖంలో గ్లామర్ పోద్ది తెలుసా. అందుకని మీరు చూడండి, క్రైస్తవ విశ్వాసుల ముఖాలు మొత్తం నక్కలు పెక్కనట్టే ఉంటాయి. నిజం. మొత్తం లాక్కపోయి పీక్కపోయి ఉంటుంటాయి. ఎందుకు? ఊరికే ఏడిపోయి కదా ముఖాల మీద. ఏం లాభం? పోనీ ఎంత ఏడిస్తే ఎంత సమస్య తీరిద్దో చెప్పాలి. పోనీ ఒక రోజు ఏడిస్తే ఒక వారం సమస్య తీరిద్దంటే ఒక రోజు ఏడవచ్చు. పోనీ ఒక రోజు ఏడిస్తే ఒక నెల సమస్య తీరిద్దంటే రోజు మొత్తం ఏడుద్దాం. పోనీ ఒక వారం ఏడిస్తే ఆ సంవత్సరం మొత్తం శ్రమలు ఉండమంటే ఏడుద్దాం. లేదు కదా. ఏడ్చి తలవారం అయిపోయి నరాలు మొత్తం పొంగిపోయి తలవారం వచ్చేసి హెడేక్ వచ్చేసి ట్యాబ్లెట్లు వేసుకొని మళ్ళీ మూల పడుకొని మళ్ళా లేచి అమ్మ ఈయన 83 లక్షల జీవరాశుల మీద రాజులుగా ఉన్న మనకి దేవుడు ఆ స్వతంత్రాన్ని కానీ హక్కును కానీ ఎందుకు ఇచ్చాడు? తక్కువ ఆయుష్కాలంలో బాధలు చెప్పడానికో లేకపోతే బాధలు పంచుకోవడానికో కాదు భూమి మీద మనం దేవుడి కాడికి రావాల్సింది. అవి కామన్గా ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. చిన్నప్పుడు వాళ్ళ బాధ వాళ్ళదే. పెద్దనకు ఒక రకమైన బాధ, పెద్ద వయసుకు వస్తే ఒక రకమైన బాధ, ముసలితనం వస్తుంటే ఒక రకమైన బాధ, పుట్టినప్పటి నుంచి మట్టిలో కలిసిపోయేంత వరకు మనిషిని విడమంది ఏదైనా ఉందంటే అది బాధే. దాన్ని బాధ అనుకోవటం కరెక్ట్ కాదు అన్నాడు దేవుడు. బాధ ఎందుకు అవుద్ది? దేనికి లేనిది నీకుంటే బాధ, అన్నిటికీ నీకుందనుకో దాని బాధ ఎందుకు అవుద్ది? బాధ కాదు. కనుక బాధ అనే పదానికి బైబిల్ దగ్గర నిర్వచనం అనేది నువ్వు వెతకలేవు. ఇక దీనికి సంబంధించిన బాధ గురించి మాట్లాడమంటే ఇంకా ప్రసంగాలు కానీ సాక్ష్యాలు కానీ ఒక్కొక్కరు ఏడుపు కానీ బాబోయ్ వాసిపోతుంటే ముఖాలు. మనది కానిది బాధ, మనది కానిది లోకం, మనది కానిది దేహం. అలాంటప్పుడు మనది కానిది బాధ అవుతుంది కదా. లోకం మనది కాదని ప్రసంగాలు చేస్తాడు, కానీ ప్రభువా నన్ను బాధలోంచి కాపాడంటాడు. లోకమే నీది కానప్పుడు బాధ నీది ఎందుకు అవుతుంది? ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, అది బాధ కాదు. ఎందుకు వచ్చింది? సొల్యూషన్ అంతే. నేను అలాగే చేస్తాను. నేను అస్సలు బాధపడను తెలుసా. ఎవడన్నా చచ్చినా సరే అసలు బాధపడను. అడిగితే అమ్మగారు నీకు మనసు ఉంటుందా అంటే నా మనసు ఆ బాధ దగ్గర ఇన్వెస్ట్ చేయలేను. నేను ఒక వ్యక్తి బాధపడుతుంటే నేను వెళ్ళి దానికి సానుభూతి చెప్పలేను. నేను దానికి ఏమి నేను జాయిన్ అవ్వలేను, ఎందుకంటే నాకు సంబంధం లేదు అక్కడ. అంతే, అది నాకు సంబంధం లేదు. క్రీస్తు శిలువ మోస్తున్నాడు, లోకమంతా చూస్తుంది, రొమ్ములతో కొట్టుకుంటున్నారు బాధపడి. ఒక్కటే మాట ఆపి
అసలుకే కొండెక్కాల దరిద్రం మధ్యలో మీరు ఆపారండి నన్ను. బరువు ఆగితే బరువుకే కదా మరి. మళ్ళీ డైలాగ్ వేయాలి అక్కడ, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం మీ సాగు మీరు చావడం నా గురించి ఎందుకన్నాడు అక్కడ. ఆ ఒక్క ముక్క చాలదండి. మనది కాని లోకములో, మనది కాని దేకములో, మనది కానిది ఏది లేనప్పుడు బాధ అనేది కూడా మనది అనుకోవటంలో మనమంతా అవివేకులు ఉన్నామా? ఈ యొక్క కారణం చాలండి దేవుని స్థితించడానికి. నేను అందుకే వాళ్ళ సెంటిమెంట్ ఫీల్ అవ్వను. అందుకే చెప్తుంటా ఐ నో సెంటిమెంట్ మ్యాన్ అని చెప్తుంటా. ఎందుకంటే నాకు సెంటిమెంట్ ఉండవు. నా సెంటిమెంట్ ఒకటే, నాకున్న ఆయుష్ కాలంలో నేను దేవుడికి ఏం చేయగలను. కుటుంబాన్ని ఇచ్చాడు, దీన్ని పోషించాలి. అలాగని చెప్పేసి ఓని కాదుగా, కొంచెం మంచిగానే రాయల్గానే పోషించాలి. రాజులే కదా, 83 లక్షల జీవరాశుల మీద కింగులు అయితే మనం అలా ఉండాలి, కింగులాగే ఉండాలి. సో దాని గురించి ఏం చేయాలి ఆలోచన, అది బాధ్యత. ఇది బాధ్యత. దానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో ఇది కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ రెండింటి మధ్య ఇంకా మధ్యలో ఏదన్నా మనకు సంబంధం లేనిది. చాలామంది చూడండి, చిన్నదానికి పెద్దానికి బాధలే బాధలు, బాధలే బాధలు, బాధలే బాధలు. బాబోయ్ అన్నాడు దేవుడు. యోబు గ్రంథము 14:1, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. తల్లి గర్భాన పుట్టినటువంటి బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత మిక్కిలి అంటే అర్థం ఏంటి? సచ్చినాక ఇంకా అదే బాధ. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. అది మనల్ని కనేది స్త్రీయే కదా. ఆ అమ్మకి అన్నది భూమి మీదకి వచ్చాం, వచ్చిన కా నుంచి మట్లకు పోయేంతవరకు ఒకటే బాధ. బాధపడే వాళ్ళని చూస్తుంటే నాకు అనిపించింది, అదే 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 ఈ ఏం లాస్ వచ్చిందని బాధపడుతుంటాను ఆయన అనిపించింది. అలాగని బాధ ఉండదంటే దేనికి బాధ? వాక్యం అర్థం కాకపోతే బాధపడాలి, పాట పాడడం రాకపోతే బాధపడాలి. దేవుడి గురించినటువంటి తలంపు ఏదైనా సరే మనకి డౌన్లో అనిపిస్తే బాధపడాలి తప్ప లోక సంబంధంగా దేన్ని బాధ అని పంచుకోవడానికి వీలు లేనిది. అంతే. ఎంత సింపుల్ అండి. నేను ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి నాకు వచ్చి దేవుళ్ళు నడుస్తున్నటువంటి ఆ 12-13 ఏళ్ళ వయసు నుంచి కూడా సేమ్ ఇలాగే ఉన్నాను. నేనేమి మధ్యలో ఇలా మారి ఎత్తుని కాదు. నేను అప్పుడు కూడా అంతే, అదే అదే తలంపులో ఉండేవాడిని. వాక్యం అదే చెబుతుంది కదా మరి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. ఆ బాధ వెనకాల కారణం ఏంటో చెప్పండి. నాకంటే నా కూతురు వల్ల బాధ అండి, నా కొడుకు వల్ల బాధ అండి. పిల్లవాళ్ళు ఎప్పుడు బాధ ఉండదండి, పిల్లవాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. అది మనం పిల్లల నుంచి వచ్చాంగా, మనం కూడా మన అమ్మ నాయన చెబితే ఒక్కోసారి అడుపోండి ఇటుపోయి వచ్చాంగా, రాలేదా? వచ్చాం. మా నాయన ముందు సీట్లో కూర్చున్నాడు, నేను వెనకాల సీట్లో కూర్చున్నా. ఇంటర్మీడియట్లో సినిమా చూస్తున్నాం, వెనకాల ఎందుకంటే చూసా మా నాన్న కూర్చున్ననే చూస్తున్నాడు. అమ్మా అయిపోయాను బాబు అనిపించింది. ఇంటికి వచ్చినాక ఎందుకు నానా ఆ సీట్లో కూర్చున్నాం, ఇంకో 2 రూపాయలు పై కూర్చోవచ్చు అన్నాడు. అమ్మని అమ్మో అనిపించింది నాకు. నిజమండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే దేన్నైనా మనం వాక్యం కంటే ఎక్కువగా చూడగలిగితే బాధ వచ్చేద్దండి. అంతే. క్రైస్తవుడు ఈ రోజున ఎందుకు ఇంత బలహీనుడిగా ఉన్నాడు చెప్పండి? సరి అయిన వాక్యం పడక. అది లేదంటే బాధల్లోంచి, కష్టాల్లోంచి, కన్నీరులోంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనే ఒక ట్యాగ్ లైన్ వాళ్ళ మనసులో నింపటం వలన వాడు బాధకు గురయ్యాడు. దేహమే నీది కానప్పుడు ఈ ఒక్క ముక్క సాలదా? ఇదే మంద కాదు, ఇంకా బాధ ఎందుకు అవుద్ది? ఆత్మకు బాధ దేనికి? ఆత్మ దేహంలో ఆత్మ ఉన్నది. ఆత్మ బాధ దేని గురించి? ఆత్మబాధ దేని గురించి? ఆత్మబాధ వాక్యం గురించే. అది ఆత్మకున్న బాధ వాక్యం గురించి, దేవుడి మాట గురించే తప్ప అది దేని గురించి బాధపడదు. మరి మనకెందుకు? అందుకే చెబుతున్నాడు,
స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నందును. అది ఆడు కొత్త కారు కొనుక్కుంటే మనకు బాధ. మనకు ఉంది చాలా రిచ్చా ఉంది, చాలు ఆడే రోడ్డు మీద పోవాలా, మనం రోడ్డు మీద పోవాలి కదా, కొంచెం స్పీడ్ వెళ్తాడు, కంట్రోల్ తప్పితే మనకంటే ముందే పోతాడు. అది అంతే. తృప్తి ఆడికే. నాకు ఆడి కావాలంటే ఆడి ఈడి ఎందుకు, మనకుంటే సరిపోద్ది కదా. ఉన్న దాంట్లో తృప్తి, బాధ ఉండదు. అది కావాలనుకున్నప్పుడే బాధలు వచ్చేస్తుంటాయి. అందనిది మన వల్ల కానిదేమో, అది మనకు అవసరం లేదు, ఆ విధంగా బాధ వచ్చేస్తుంది. మనకున్నది భగవంతుడు ఇస్తాడు, హ్యాపీ, వెళ్ళిపోతూనే ఉంటాం మనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే, కొద్ది అంటే చాలా షార్ట్ పీరియడ్ వాడికి, అంతే. మిక్కిలి బాధ నందును. వీడికి ఎందుకు వచ్చిందో ఇంత మిక్కిలి బాధ. మరి కొంతమంది చూడండి ఎక్కెక్కి ఎడుతుంటారు, ఎందుకు ఎడుతుండో అర్థమై సావదు. లోపల కుమిలి ఎడుతుంటారు, ఎందుకు ఎడుతుండో అర్థమై సావదు. తిన్నది వంట పట్టదు, తాగే వంట పట్టవు, బాడీ దెబ్బతింటుంది, తలంపులు దెబ్బతింటాయి, దేహం డెవలప్ అవ్వదు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? లోపల కుమిలిపోవటం వల్ల వచ్చాయి. ఎందుకు కుమిలిపోతాడయ్యా అంటే, మరి ఎందుకు కుమిలిపోతాడో వాడికి తెలితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ప్రియమైన దేవుని పిల్ల. నన్ను ఒక ఆయన అడుగుతాడు, అన్న తెల్లవారు మెలుకుతుంటా మొక్క పీకపోతే అంటాడు. నేను మొఖం నాది, పీకపోవాలి నేను అడగాలి అన్నా. ఒక్కటేను ఆయన 5:30 అప్పుడు, మొఖం నీదే, పీకపోవాలి నిన్ను అడగాల. అవును, పీకపోవచ్చా పీకపోకూడదా, నా పర్మిషన్ తీసుకొని కానీ అది పోవాలి అన్న. ఒక్కటే నవ్వు. ఎలా మాట్లాడతావు అన్న అంటే వాక్యం. నాది నాకు తెలియకుండా పోతే ఎట్లుంటుంది చెప్పండి. నాకు తెలిసిపోవాలి ఏదైనా సరే, అది నాకు తెలిసే పోవాలి. అందుకనే భక్తుడి మరణము వానికి తెలిసే ఉన్నది అన్నాడు కీర్తనలో. సావు కూడా తెలిసే ఉందంట మనకి కదా. మనం చెప్పలేం. మన సావు కూడా ఎప్పుడో మనకు తెలియపరిచాడు దేవుడు. అంత గొప్పది, అంత గ్రిప్ ఇచ్చాడు దేవుడు లైఫ్ మీద. అన్నీ కోల్పోయాం మనం. ఏమి చేతగాని వాళ్ళగా ఇటు కూర్చొని ప్రభువా నువ్వే దిక్కు. ఆల్రెడీ అన్నీ నేర్పాడు. అన్నీ నేర్పి కాడికి పంపించి రిపేర్ చేసి రారా అంటే మళ్ళీ మొదటికే వచ్చాడంటే ఎట్లుంటుంది అప్పుడు? కోపం రాదు. 6 నెలల ట్రైనింగు, మంచి సర్టిఫికెట్, సూపర్ మెకానిక్ అనే పేరు, డామ్ డిస్క్. ప్రాక్టికల్గా వచ్చేసరికల్లా వీడు రేంజ్ పట్టుకుంటే చేతకట్లాడికి. అట్టుంది ఈ రోజున మనిషి బ్రతుకు. కనుక స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నందును. ఈ మిక్కిలి బాధ వెనకాతల దేవుని గురించిన ఆలోచనే ఉన్నది అని బాధపడు, దేవుడు సంతోషపడతాడు. అసలు దేవుడి గురించి బాధే లేదు, అన్ని వీడి గురించి. అది పెళ్లి కాకముందేమో చదువు గురించి, చదువుకునేటప్పుడేమో మరో దాని గురించి, చదువు అయిపోయినాక ఉద్యోగం వచ్చినాక ఉద్యోగం గురించి, ఉద్యోగం వచ్చినాక లైఫ్ షీట్ల గురించి, మంచి పార్ట్నర్ గురించి. ఆ తర్వాత వాళ్ళకి జడింది అనుకో, మళ్ళా లైఫ్ వెనక్కి వచ్చేస్తాం, మళ్ళీ ముందుకు వెళ్ళిపోవటం, మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ ముందుకు వెళ్ళిపోవటం. ఈ లోపల స్ట్రగుల్, లేనిపోయిన అలవాట్లు, దేహం మొత్తం పాడైపోద్ది. ఎప్పుడుకో తెలుసుకునే సమయానికి వయసు అయిపోద్ది. అవసరమా? మనది కాని దాని చుట్టూ మనం తిరగటం వెనకాతల అర్థం ఏంటి? అది నాది కాదు అని తెలిసిన తర్వాత దాని చుట్టూ తిరగటంలో అర్థం ఏంటి? బాధే కదా. ఇంత రాక్ మైండ్ దేవుడు మనకిచ్చే దాన్ని ఈ రోజున బెలూన్ మైండ్ చేసి పడేసాం. ఊరికే సంకోచం, వ్యాకోచం, ఒప్పటం, తగ్గటం. ఇదే క్రైస్తవుడు అంటే రాక్ సాలిడ్. వాడిని చూస్తే ఎదుటోడు ఆశ్చర్యపోవాలి. అసలు వీడు ఎవడనైనా వీడు అన్నం తింటున్నా అది ఇంకేమైనా తింటున్నా అనుకోవాలి. అంత గొప్పగా దేవుడు మనం డిజైన్ చేస్తే ఈ రోజున సన్నిధానంలోకి ఎందుకు వస్తాడో, దేవుణ్ణి ఎందుకు పూజిస్తాడో ఏమీ తెలియకుండా మనిషి సంఘంలో దేవుడి మాటల్లో ఉంటున్నాడు. ప్రసంగి 2:23 వాని దినములన్నీ శ్రమకరములు. ఎందుకు శ్రమకు గురయ్యవనైనా? ఎందుకు ఈరోజు నీ అంశం చెబుతున్నాం? దేవుణ్ణి స్తుతించడానికి ఈ కారణం చాలదా? ఇన్ని నేర్పుతున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా దేవుడు నేర్పుతున్నాడు. అమ్మయ్యా నాది కానిది ఇదా, అయితే దేవానికి స్తోత్రం చాలు. స్తుతించడానికి కారణం
సరే నువ్వు కారణం వెతుకుతావు కాబట్టి లోకంలో, సరే నీ యాంగిల్లోకి వస్తా, నేను నీ మెట్లోకి వస్తా, నీ మార్గంలోకి వస్తా, విను అయితే అన్నాడు దేవుడు. వాని దినములన్నీ, నరుని దినములన్నీ శ్రమకరములు. ఎందుకు వచ్చినాయో శ్రమలు అర్థమే సావదు. ప్రారంభములో సంఘానికి హింస కలిగింది. ఎప్పుడు? సౌలు పర్మిషన్ తీసుకొని దమస్కు వస్తున్నప్పుడు యెరూషలేములో ఉన్న సంఘానికి హింస కలిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ చెదిరిపోయారు. క్రీస్తు వాక్యాన్ని బట్టి శ్రమ. ఆయన వాళ్ళు ఎక్కడ కూడా బాధపడాల, ప్రార్థనలోనే ఉన్నారు. ఈరోజు మనకెందుకు వస్తే శ్రమలు? కారణం ఉండదు. అది భార్య చిల్లిగార చికెన్తో కూర అన్నం వేసి పెట్టలేదని రోగల మడతో కొట్టిన భర్త అని పేపర్లో పడింది. దీన్ని ఏమన్నా మీరు చెప్పండి? తనకు ఒంట్లో నలతకుందేమో, లేకపోతే ఏ తిన్నా అయిపోద్దులే అని ఆ యాంగిల్లో ఆలోచించారేమో. ఇక నేను పట్టిన దానికే మూడు కాళ్ళు అంటే ఎట్లా? అడ్జస్ట్మెంట్ తలంపు. లేదా రైట్ నా వదిలేసి ఏం కదా అటు ఇప్పుడు లేతవా ఏతవా సెత్తవా అంటే ఎట్ట? మరి కడుపు అంతగా ఎలా బానిసైపోయింది తిండికి? ఎలా బానిసైంది? కంట్రోల్ లేదు. దేహం మన కంట్రోల్లో చెప్పాడు దేవుడు, మనం మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేకపోయాం. పెద్దాన్ని గాలికి వదిలేసాం. అది వాని దినములన్నీ శ్రమకరములు. ఎందుకునైనా శ్రమ? సువార్త భారాన్ని టన్ను పెట్టుకుని నడుస్తున్నావా? వాని పాటలు వ్యసనకరములు. వ్యసనం అంటే బాధ. ఆడి పాటలు మామూలుగా ఉండవు. ఇంకా అది కుప్పిగంతులు వేస్తుంటారు లైఫ్లో, ఎందుకో తెలియదు. రాత్రి ఎందేండి వాని మనసునకు నిద్రపడదు. ఇంకా నన్ను అంటది అమ్మగారు, పడుకోకుండా 2 నిమిషాలు ఎలా పడుకుంటూ నువ్వు అంది. నిద్ర చెప్తా కామింగ్ అంతే, అది వచ్చేద్ది పడుకుంటే. ఇంకా పిలిస్తే ఫస్ట్ నిద్ర. నిజమే, జోక్ చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. బెడ్ ఎక్కాను, వచ్చాయి, ఏడన్నా వచ్చాయి, పడుకుంటా. పిలిస్తే రావాలి. చెప్పడానికి జోక్గా ఉండొచ్చేమో, కానీ దాన్ని ఆధీనంలో తీసుకొని మాట్లాడి ఎంత బాగుంటుందో. ఒక ఆయన సముద్రంలో వెళ్తున్నాడు, ఏదో అన్నాడు నోటితో, వచ్చేసిందంటే తిమింగలం వచ్చేసి నోరు తెచ్చి అంటుంది. ఆడేదో ఫ్రూట్ వేసాడు, తింది పోయింది. అడిగాడు ఇంట్రెస్ట్ చేసుకుంటే, ఏంటంటే నేను దానికి రోజు మేత వేస్తాను. తిమింగలానికి మేత వేస్తావా అంటే? నువ్వు పిలిస్తే నీళ్ళలోకి వెళ్ళిపోయింది ఆ శబ్దం. నీటి తరంగాలే ఘోరంగా గుయ్యమంటుంటాయి. వీడి విజులో లేకపోతే వీడి యొక్క ఆ సంజ్ఞ ఎలా వెళ్ళింది నీటిలోకి, ఎక్కడుందో తిమింగం తెలీదు. అది నోరు తెచ్చింది, అందుట్లోకి వేసాడు, నవిలింది, పోయి తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయింది. ఆ తెప్ప వెళ్ళిపోతుంది. ఆ రోజు జాతర అంట. నువ్వు విజిలేస్తే తిమ్మింగ్లో రాగలిగింది, నువ్వు విజిలేస్తే కుక్క రాగలిగింది, నువ్వు విజిలేస్తే అన్నీ కాగలుగుతున్నాయి. కానీ ప్రతిదాన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. కానీ వీడు మాత్రం వాడు కంట్రోల్లో పెట్టుకోడు. ఎంత విచిత్రమైన జీవితం అండి అసలుకి. రాత్రి ఎందేండి వాని మనసుకు నెమ్మది లేదు. పగలంతా కష్టపడి రాత్రి నిద్ర పట్టదు, ఎందుకో తెలియదు. ఒకటే తలంపులు, శ్రమకరములు. వాడి పాటలు మామూలుగా ఉండవండి నమ్మ అసలుకి. మొన్న కానీ రాశారు ఒక వ్యాసాన్ని, 500 ఆయిల్ పెట్టి జుట్టుడిపోకుండా మనం ఇన్ని పాటలు పడతాం. ప్రపంచంలోనే నెంబర్ 2, 3 పొజిషన్లో బిలీనియర్ కొనసాగుతున్నాడు అనిల్ అంబానీ. ఆడి కొడుకు మనకు తెలుసు, మొన్నే పెళ్ళయింది. ఆడికి బొచ్చలేదు. మరి వాడెందుకు వాడని రాశాడు? వాడు వాడచ్చు కదా. దానివల్ల ఇది వస్తే అన్ని కోట్ల రూపాయలతో వండుకుంటాడు. కొన్ని ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, ఎయిర్ ప్లాంటేషన్ అయినా సరే అవసరం లేదు వాడికి. ఎందుకు? దేవుడు ఇచ్చాడు, పోయింది అంతే. మనకి ఎందుకు అనుకుంటా అంతే. కానీ సామాన్యుడు మాత్రం క్రీములు, డ్రీములు, ట్రిక్కలు మొత్తం రాతుంటాడు. రాయటం తప్పని చెప్పట్లేదు. అవతల వాడు ఎందుకు తలంచాడు, నువ్వెందుకు దాన్ని తీసుకోలేకపోయావు అన్నది నువ్వు ఆలోచించాలి. అది అంటే అది ఇంకా అరే ఆయిల్ పెట్టినా ఏం తల పెరగలా, జుట్టు పెరగలా, కొద్ది పెరిగిందా, ఇక్కడ వచ్చిందా, ఇదే దీని మీద కొంత ఇన్వెస్ట్ చేస్తాం తలంపని. అవసరమా? సరే కొనుక్కుంటూ అక్కడ రాసుకున్నాం, అయిపోయింది, అయిపోవాలి. మళ్ళీ దీని మీద మళ్ళీ మనం డిస్కషన్, సమయం వృధా,
టైం వృధా. అంటే మనకు తెలియకుండానే రోజులో వ్యర్థమైన తలంపుల గురించిన ఆలోచనలు సగం పోతుంది సమయం, ఏంటో తెలియదు. వస్తూ ఉంటే వాడుకోవాలి, దాన్ని బట్టలు పడాలి, అంతవరకే. దాంతో లైఫ్ అంతా ఉండగా ఒక వారం తర్వాత అయిపోద్దిగా, మళ్ళీ కొత్త తెచ్చుకుంటాగా. దీని గురించి ఆలోచన ఎందుకు అవసరం లేదు. మనం చాలామంది ఉండి ఇంట్లో రైతు గురించి కూడా 3 రోజులకు వచ్చింది, 5 రోజులకు వచ్చింది, వారానికి వచ్చింది, ఇంకొక రోజు వచ్చింది, ఇంక 2 రోజులు వస్తుందా, ఎందుకులే రేపు అయిపోతే వీళ్ళు తెచ్చిపడి, అయిపోయాయి 1 డే ముందు తెచ్చిపడి. ఎప్పుడు ఇంట్లో తిరుగుతుంటాం మనం. నేను ఎన్ని చేస్తా, అందుకే మీకు చెప్తున్నా, లైవ్లో, ఆఫ్లైన్లో, ఆన్లైన్లో. నేను అడగను, అటు చూస్తుంటా, 3 తక్కువ ఇప్పుడు గుర్తుంటే మనసు పెట్టుకుంటా, అలా వెళ్ళినప్పుడు తీసుకొచ్చింటే ఇప్పుడు ఎంతంటే అంతే అంతే. వాటి మీద దృష్టి పెట్టి వాటికి మన తలంపుని ఇన్వెస్ట్ చేసి ఇంకా వేరే దేవుడు ఆలోచనలకు వెళ్ళకుండా దాని దగ్గర ఆగిపోవడం అనేది దేవుడికి ఇష్టం లేదు. ఇవన్నీ క్రైస్తవుడికి అవసరం. ఇది నేర్చుకుంటేనే లోకానికి చెప్పగలడు, లేకపోతే ఏం చెప్తాడండి? అవలంబించాలి కదా మనం. అంటే దేని దగ్గర తలంపుని పెట్టుబడి పెట్టాలో దాని దగ్గర పెట్టట్లా. అది అందుకని దేవుడు నేనే మన పిల్లలు కదా అని చెప్పేసి, నాయనా బాగా భారం మొత్తమా, ఇవన్నీ భారాలే కదా, మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ చేయట్లేదు కాబట్టి భారమే. కాబట్టి నాయనా భారం మొత్తమా, అది దయచేసి ఆ పక్క చర్చి ఉందిరా అడగరా, ఎట్టకట్ట ఆ పోస్టర్ చూసో మీరు మాటిను అడగరా అన్నాడు. 11:28 మత్తయి సువార్త. ప్రయాసపడి భారము మోసుకొని పోవు సమస్త జనులారా నా భారం అన్నాడు. అక్కడ భారం అంటే అర్థం ఏంటి? అందులో నాదుందో నీదుందో నీకే తెలియాలి, నాకే తెలుసు. కానీ ప్రయాసపడి భారము మోసుకొని పోవు సమస్త జనులారా నా యొద్దకు రండి, చర్చికి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎందుకు? రాత్రి ఎందైన వానికి నెమ్మది లేదు అని మనసుకి. నా కాడికి వచ్చామనుకో, నీవు ఎలా ఉండాలో నేర్పుతా. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? విశ్రాంతి అర్థం ఏంటి? ఆడు కాదు, నెమ్మది. విశ్రాంతి అంటే నెమ్మది. అది సమస్త పాటలతో వ్యసనాలతో తికమక పడుతున్న నా పిల్లలారా, ఒక్కసారి మీ దగ్గరలో చర్చికి రండి. ఆ చర్చిలో వాక్యం ఉందో లేదో తర్వాత సంగతి, ముందు అది కూడా ఎత్తుక్కోవాలి మనం. వాక్యం అనగానే దేవుడి మాట తీసుకొని ఆయన ధవలవర్ణుడు అద్వితీయ సింహాసనం మీద ఆ యొక్క మందసం వెనకాల, ఇవన్నీ మాకేం అర్థమవుతాయి? ఆ ధవలవర్ణుడు మందసం మాకు ఎందుకు? ఇవన్నీ ఆయన స్టాటస్ గురించి మాకెందుకు? ఆయన గుణగణాల గురించి చెప్పు, మేము అర్థం చేసుకోగలం. ఇవి మందసాలు ఉన్నాయా? మందసం అంటే ఇంత ఉంటుంది, అది ఓహో అని పట్టుకుంటుంది. ఎంత ఉంటుందా మందసం అంటే? 7:51 అపోస్తల కార్యంలో ఏమనుంది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠ. మందసం ఆడంది. ఇంకా మందసాలు, ప్రకారాలు, గోళ్ళు, క్షమార్థన బలులు, బలియు అర్పణయు నీవు కొరలేదు. ఎప్పుడు 10:5 ఇంకేడుంది? అది ఎందుకు నేర్పాడు నీకు అర్థమేసేస్తే బాగుంటుంది. ఆడకే పోతాడు. మందసం అంటాడు, ప్రాకారం అంటాడు, తూర్పు ద్వారం అంటాడు, పడమర ద్వారం అంటాడు, దేవుడు ఆశీనుడయ్యాడు అంటాడు, సియోనులో ఆశీనుడైన ప్రభో అని అడుగుతుంటాడు. సియోనులు ఎందుకుంటాడు? యెరూషలేము కదా, ఎందుకుంటాడు అక్కడ? నేను వారిలో నివసించి సియోనులో ఉన్నాడా? సియోనులో అని పాడు. యాడున్నాడా? యాడున్నాడా? నీలో ఉన్నాడు అక్కడ. నీకు దండరా నాయన, అసలు క్రైస్తవేని అట్టడి కొట్టించేసేసారు. అది నేను మీలో నివసించి సంచరిద్దును, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు, నేను మీలో నివసించి సంచరిస్తా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, హస్తకృతాలయములలో నివసింపను. సియోను నువ్వు కట్టుకున్నావు, నేను ఎందుకుంటా అక్కడ? నేను కట్టుకుంది ఇది. మనము నిర్మింపబడిన రీతి, దేవుడు ఉండటానికి తగిన స్థలాన్ని కూడా మనస్సు అనే రూపంలో దేవుడు పెట్టుకుంటే, వీడు ఏకంగా లోకాన్ని చూపిస్తూ అక్కడుంటాడు, ఎక్కడుంటాడు, ఎక్కడుంటాడు, పాటలు కడుతున్నాడు. అవి మళ్ళాంటి డిప్పంగాలకి బప్పంగాలకి ఆ పాటలు బాగా ఇష్టం అనిపిస్తుంటాయి. ఇక్కడ శృతి బాగుంటుంది, మరి పాడటానికి బాగుంటుంది.
అది నీ పాట వల్ల ఆయనకి ఏం ఒరిగేది ఏమి లేదు అక్కడ. మరి ఇక్కడ పాట తప్పని చెప్పట్లా, సమాజానికి ఏది కావాలో అది అందకుండా ఎందుకు చేస్తున్నావు అని చెప్తున్నా. మనిషికి ఏం కావాలి? చిన్నప్పుడంటే పిల్లగాలు అంటారు అయ్యే మొదలు పెట్టింది, ఎందుకురా చిన్నప్పుడు సంగతి అయిపోయింది ఇప్పుడు ఎందుకు. ఒకవేళ అది రేపటి దినానికి ఏమన్నా పునాదిగా ఉండేదిగా ఉంటే ఓకే. చిన్నప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు రాయిని తెస్తే 16 ఒక్కలైంది అంటాడు అంతే, వడిదే ఈడి కాదు 16 ఒక్కలై ఉంటుంది. ఏ రాయి 16 ఒక్కలు అవ్వదండి అసలు, ఒక్కొక్క కూడా కాదు. ఈడు పక్కన మిగిలిపోయి ఉంటాడు, అది కాదు. ఇలా చెప్తుంటారు ముసలోళ్ళు అరుగుల మీద కూర్చొని, నేను ఎర్ర గుర్రం ఎక్కా, నేను నల్ల గుర్రం ఎక్కా, అప్పుడు నేను ఎట్ట ఇజిలేత ఆ తోట దరికిన పడేది అంటే ఇప్పుడు మేము ఆడికెళ్ళి ఇజిలేయాలా? ఇవే నేర్పేది. మీరు కూడా ముసలితనానికి వస్తారు. ఆ రోజున మాకు చదువు లేదు, ఈ రోజున మీకున్నది. చదువు లేకపోయినా ఈ రోజున ఒక మాట అన్నావు, ఇంత జ్ఞానం తాత నీకని. చదువుకున్న నీకు ఇంతకంటే డబ్బులు ఉండాలి ఆయన, దాని గురించి నువ్వు చాలా ఆలోచనలు ఉండని, ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పాలి. ఈ చెప్పరు ముసలు, అది సందమామ కథలే, సందమామ కథలే చెబుతుంటారు ముసలు మొత్తం అంతేనండి. అది హాయిగా ఉంటుంది. ఈ ఎవరు చెప్పేవాళ్ళు వాళ్ళు లోక నివసించిన ప్రాంతం ఏదైతే ఉన్నదో బబిలోను, వాళ్ళు అంటే కల్పన కథలు ఎక్కువగా అక్కడ ప్రాచుర్యం పొందాయి. కల్పనా కథలు చెప్పడానికి మనిషికి హాయిగా ఉంటుంది. పెద్దనాక అది నిజం కాదని తెలిసినాక ముసలి చిన్నప్పుడు అన్ని అబద్ధాలు చెప్పినట్టున్నా. చిన్నప్పుడే ఎందుకు తెలుసా? 1:41 లోకల్ ఒక మాట ఉంది, వందన వచనము సేకరించగానే ఎలిజబెత్ మరియమ్మ గారు వచ్చారు. మా ప్రైజ్ లాడ్ ఉంది, ప్రైజ్ లాడ్ లోపల శిశువు గంతులు వేశాడు అంటే వాడు వింటున్నాడు, లోపల ఉన్న బిడ్డ వింటాడు. అది అవయవాలు ఏర్పడే సమయానికి ఆ పెండం కాస్త అండంగా మారి అవయవాలు ఏర్పడేసరికి 60 రోజులు దాటిపోయిన తర్వాత అవయవాల నిర్మాణం జరుగుతుంది. వాడు వింటాడు. ఇంకా 3 నెలలు వచ్చినాక బిడ్డ ఉండిపోతాడంతే, వాడు వింటూ ఉంటాడు. ఇంకా వాడు వింటాడు అన్న ఆలోచన కలిగి నువ్వు మాట్లాడాలి. ఇలా నేర్పుతున్న దేవుడికి చాలదా? ఈ కారణం చాలదా అండి స్తుతించడానికి? ఇంకేం కావాలి? ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నెమ్మది అంటే ఏంటో చెప్తాను ఆయన. నా కాడికి రండి. బాధేసిందిరా బారికి వెళ్ళాను, బాధెత్తే బారికి వెళ్తే బొక్క డబ్బులు. ఇక్కడ బాధకి ఎంత ఖర్చు పెడతాడు సార్? 3000 ఖర్చు పెడతాడు. కానీ పిల్లకి మాత్రం ఇంత బన్ను ముక్కదాడు ఇంట్లో, కొంపలు దరిద్రం. మరి ఇంటికి వెళ్తున్నాం, పిల్లలు వస్తారేమో తెద్దామని అనుకుంటున్నా అంటే తేడు ఒట్టి చేతులతో చూపుకుంటూ వస్తుంటాడు అంతే. గొడ్డుపోతాడు. పిల్లలేరా వచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు పెట్టి తీస్తారా, ఒక 50 రూపాయలు తీస్తారా, ఏదైనా తీస్తారా, ఏదో ఒకటి తీస్తారా, ఓ చెనక్కాయలు తీస్తారా అంతే. ఒక 1/4 కిలో, ఒక 20 రూపాయలు, 30 రూపాయలు వద్దు తీసుకురా. అంటే కనీసం మనం ఎలా మెయింటెనెన్స్ అవ్వాలో కూడా తెలియదు మనకి. అది మనకి ఏదైనా అవసరం అయితే మొత్తం జుమ్మును అర్ధరాత్రి కూడా బయటికి పోతాం మనం. తల భారం వేసింది, అందుకే సినిమా పోయినా. తల భారం అయితే సినిమా పోయావా? అసలు ఇది అవడే ఇది అసలుకి. మనిషి ఎంత ఉంది ఇది ఆయుష్కాలము? ఎంత కొద్దిదో. ఈ కొద్ది దాంట్లో కూడా వాడు జాగ్రత్త కలిగి లేకపోవటం వలనే ఈ రోజున మరణాల సంఖ్య ఎక్కువయ్యి ఆయుష్కాలం చాలా తక్కువైపోయింది. ఇప్పుడు మనం బాధపడదామా అయ్యో అని? పోతే పోయింది, మనం ఏం చేస్తున్నానికి మనం ఆపగలమా? మన చేతిలో లేనిది జారిపోతుంటే నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఏమీ చేయలేనప్పుడు, నువ్వు ఏది ఆలోచించినా వ్యర్థమైనప్పుడు ఈ దేహాన్ని ఎందుకు క్షోభకు గురి చేసుకుంటున్నావు ఓ బుద్ధిహీనుడా? అందుకే నేను ఎప్పుడు కూడా నా బాడీ అనేది దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడంటే రాక్ అంతే, అలా ఉండాలి శరీరం. అది దేనికి టెంప్ట్ అవ్వదు, దేన్ని ఇది నాది అని అనుకోదు అంతే.
ఒక పాట ఉంది. ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీళ్ళు ఎక్కడే మనసా, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీళ్ళు ఉన్నదే మనసా. ఇల్లు అనగానే మళ్ళీ ఇది అనుకో మాకండి ఒక తలంపు. అది మనది కానప్పుడు, మనది కాదు అనుకున్నప్పుడు దాని గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. భారం పెరిగిపోతుంది, దైవ తలంపు దూరం అయిపోతుంది. చర్చికి టయాన్ని ఇన్వెస్ట్ చేయడానికి కారణం అదే. ఏది లేదనుకోండి, సెల్ ఫోన్లో సిమ్ ఫ్రీ ఉంది, జీబీ ఫ్రీ ఉందనుకోండి, మనం ఏదైనా మనకి ఇంపార్టెంట్ దాంట్లో పెట్టుకోవచ్చు. ఫుల్ అయిపోయి పొర్లిపోతుంటే ఏం చేస్తాం? దేవుడికి మనం సమయం ఇవ్వలేకపోవడానికి కారణం ఇదే. మళ్ళీ ప్రార్థన చేస్తాం, ప్రభువా రాత్రి లేటుగా తిన్నా, జీర్ణం వాతాపి జీర్ణం అంటాం, అన్యులు అంటారు. అలా అన్న ప్రభువా నువ్వే నా పొట్ట మీద చేసి నిమిరి సరిచేసి డైజెస్ట్ చేయించు. ఎందుకు తినాలి? టైం దాటినప్పుడు తినకపోతే నిద్ర పట్టదు అంటే అలా మెయింటైన్ చేశారు బాడీని. నాకు అలా ఏమడదు, తింటే తింటా, లేదు తిన్నా ఒకేలాగుంటా, తినపోయినా ఒకేలాగుంటా. ఎందుకంటే కంట్రోల్ అన్నది నా చేతిలో ఉండాలి, న్యూట్రల్ గేర్ లాగా. నేను గేర్ ఎత్తేనే పడిపోవాలి, నేను గేర్ అయిపోయినా బండి మీద పోయి నేను ఎందుకు కాదా? టెస్లానే ఇంకది అది అంతే కదా. మరి మానవరహిత ఆపరేటింగ్ అది పనిచేసింది ఇండియన్ రోడ్ల మీద. అక్కడంటే రోడ్లు ఫ్రీ ఉన్నాయి కాబట్టి ఓకే, దానికి సగ్గడి చేసాడు. ఏడైతే ఎవడో వచ్చి ముందు విషయం ఎక్కడ వచ్చి గుద్దేస్తారు అంతే. ఇంకా డెప్పలు మొత్తం ఊడిపోతాయి టెస్లాకి. ఒక్క రోజులో బాడీ ఉండదు ఇంకా టెస్లాకి. రేపు మార్కెట్ వదిలితే ఇండియాకి డ్రైవర్ అయితే కొంచెం హ్యాండ్ సిగ్నల్ లేదా చెయ్యో బయట పెట్టి లేదా ఆర్డర్ కొట్టి కీక్ అంటాడు. టెస్లా ఏముంది, ఏదైనా అడ్డవస్తే ఆగిద్ది. ఈ సంగతి దీనికి తెలియదు, వచ్చి గుద్దేస్తారు, ఆడు గుద్దేస్తారు. ఒక్క నెలలో మొత్తం డెప్పలన్నీ పోతాడు టెస్లాకి. ఇంకా అన్ని చోట్ల పనిచేద్దరు అప్ప. అందుకని ఇండియాలో భయపడుతున్నారంట, టెస్లా వదలలేకపోతున్నారు, వద్దురు బాబోయ్ అని. కంట్రోల్. ఇలా చెప్పిన దేవుని స్థుతించాలి. ఇంతకంటే ఇంకే కారణం కావాలి? దేవుని స్థుతించడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు, చిన్ని కారణాలే ఇవన్నీ కూడా. అందుకే ప్రయాసపడి భారము మోసుకొని పోసిన సమస్త జిల్లాల బాబాయ్ ఒక్కడిద్దరు కాదంట, మొత్తం. నేను లేని ప్రభు దాంట్లో, నేను జారిపోయచ్చు బయటికి అని చెప్పాలి మనం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నెమ్మది నేర్పుతా. నువ్వు ప్రయాసపడి మోసే భారం ఏంటో తెలిసే మొత్తం అండి. ఇప్పుడు మనం ఒక భారం మొయ్యాలి, కుటుంబ భారం మొయ్యాలి, తెలిసి మొత్తం తెలియక మొత్తం అంటే అసలు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబం అనేది ఇలా ఉంటుందని పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ మనకి ఏం తెలీదు. ఇప్పుడు పెళ్ళేదా అనిపిస్తుంటుంది మనకి. పెళ్ళైనాక 1 year పాటు 2 సంవత్సరాల పాటు అసలు చెయ్యి వదలరు. ఇంకా అది బిందులో కనుక రింగ్ ఎత్తే దూరిపోయి అట్టుంటుంది. ఇంకా 1.5 year 2 years దాటిందంటే కథం. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అట్టుంటుంది పరిస్థితి. ఇంకా ఎందుకు అయిపోయింది. 700 రోజుల్లో 7 అడుగుల విలువ ఎండమావులు అయిపోయిందంటే. ఆ తర్వాత ఆళ్ళదారి ఈడిదే, ఈడిదారి ఈడిదే. ఇదే భారం తెలిసే మొత్తమా ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలా. పెళ్ళి అయితే పిల్లలు కలుగుతారు, పిల్లలు కలిగితే వాళ్ళకి ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. నేను పెళ్ళి కాకముందే పేర్లు పెట్టే పిల్లలకి తెలుసు మీకు. అంటే ఎంత ఆలోచించే చూడండి. ఇంకో 2-3 ఏళ్ళు చేసుకుందాం అని అనుకున్నప్పుడు ఓకే నాకు ఒక అమ్మాయి ఫస్ట్, తర్వాత అబ్బాయి. నువ్వే ఫిక్స్ చేసావా? నేనే ఫిక్స్ చేశాను. పేరు కూడా ఆలి లేదు, సూరు లేదు, పొడుగు పేరు సోమలింగం చరణం పెట్టాలి. కానీ పెళ్ళి కాకముందే నేను ఈ పని చేయాలి, ఇలా చేస్తే ఇంత లెక్క వచ్చింది, నా పిల్లలు రేపు ఎంత పెద్దలు అవుతారు, ఈ టైంకి ఒకటి ఇవ్వాలి, నేను ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అనుకుంటూ సెట్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇవన్నీ ప్లాన్ చేశాను. కాలక్రమేణా చేయలే, ప్లాన్ చేసుకుని చేశాను.
నిజమే నేను చెప్పేది. అంటే ఏదైనా సరే అంతగా ఆలోచించి దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? కొద్ది కాలమే కదా. దానితో పాటు వాక్యం కూడా డబుల్ స్పీడ్తో రావాలి, నాతో రావాలి. అది మళ్ళీ ఇది లేకుండా దాన్ని చేయలేను నేను. అది ఇది ఉంటే బూస్ట్, అప్పుడు ఇది అది కలిపి వెళ్తుంటుంది. ఇది లైఫ్. దేన్నైనా ఒక రేంజ్ ఆలోచనలో తీసుకెళ్ళాలంటే దేవుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. దేవుడు సపోర్ట్ చేయాలంటే వాక్యం దగ్గర నువ్వు ఉండాల్సిందే. ఉండద్దా? మనమైతే ఏం పేరు పెడదాం? గూగుల్, మాకు మంచి అమ్మాయి పుట్టినకి ఏం పేరు పెడదాం? కొన్ని పేర్లు చెప్పు. తపేలా, ఇవి బాలా, ఇయ్యా అంటే మనకు తెలియదా? గూగుల్ చెప్పాలా? ఏ పేరు పెట్టాలో మనకు తెలియదండి మన పిల్లలకి. ఏం పేరు పెడితే బాగుంటుంది? పెట్టు, తిరపడని, తిరపడో పెట్టు. అచ్చే ఏ పేర్లు మరి మంచి పేరు నీకు తెలుసు కదా, పెట్టు. నీ పిల్లలకి నువ్వే పేరు పెట్టిన స్థితిలో ఉంటే రేపు వాళ్ళ జీవితాలకు నువ్వేమీ జాగ్రత్త తీసుకెళ్తావు ముందుకి. ఎక్కడే ఆధారపడ్డాం మనం. అసలు ఎవరి మీద ఆధారపడను. పెళ్ళి ఫిక్స్డ్ డేట్ దగ్గర నుంచి, చేసుకున్న టైం దగ్గర నుంచి ప్రతిదీ ఇప్పటి వరకు నేను అనుకున్నదే చేశాను. ఒక్క దాంట్లో ఒక్కడి సలహా ఉందంటే నా తలకాయ దిగినట్టే అనిపించింది నాకు. సలహాలు తీసుకొని నేను దేవుడి దగ్గర తీసుకుంటా. మనిషి సలహాను అసలు విన్నా పట్టించుకోను. ఎందుకంటే ఆడు నాకంటే అంత అనిపించింది నాకు. అది నేను ఇస్తాడు కదా. బైబిల్ తెరిస్తే ఇంట్లో సలహాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, గద్దింపులు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. ఇంకేం కావాలి? ఆయన ఎదురుగా అన్నీ ఆయన చెప్పి లోకాన్ని కలిగించి దేహాన్ని కలిగించిన ఆయన దగ్గర సలహా తీసుకోవాలి. కానీ వాడి దగ్గర తీసుకుంటే మనం ఏమైపోతాం? వాడి సలహా ఏంటి? మనకంటూ ఒక లేదా ఉంది. అందుకే ఇవన్నీ నేర్చుకోవాలంటే దేవుడి దగ్గరకు రావాలి. ఈ ఒక్క కారణం చాలదా అంటే దేవుడిని స్తుతించడానికి? చాలదా? 38:4 కీర్తన, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి. నా దోషములు, ఏం దోషం? కుజ దోషం. ఈ మంత్రంతో బద్ది 25,000. కుజదోషానికి మంత్రిస్తే పోతుంది 2,500. ఇంత పొట్టంలో ఇంత పిక్క లోపల ఏదో ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నువ్వు అంటే పొద్దా. అసలు దోషం అంటే ఏంటి? దోషం దేనంటాం? దోషం నా తల మీదుగా పొర్లిపోయినవి. తల మీదుగా అంటే నీ తలంపుల్లో వాక్యం కంటే ఏదున్నా అది దోషం కిందే పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. అది సొసైటీలో మానవాళికి డిస్టర్బెన్స్గా నీ ప్రవర్తన ఉంటే నిన్ను దోషిగానో ముద్దాయిగానో మన జ్యుడిషియల్ గుర్తించి నిన్ను తీసుకెళ్ళి జనాలకి దూరంగా చర్లపల్లిలో బండబెట్టింది. ఆడెవరున్నారు? జనం లేరు అక్కడ. జనాలకి విఘాతం కలిగించినటువంటి ఆ దుష్ట జనాంగం ఉన్నది అక్కడికి వెళ్ళిపోతాం. అంటే సొసైటీలో ఉన్నారు. ఇంకా సొసైటీకి దూరంగా ఫెన్సింగ్ వేసి మరీ కాపలా పెడతారు నీకు. ఎందుకు? నువ్వు అంత భయంకరంగా ఉన్నావు. అందుకే నీ చుట్టూ గన్నులు, నీ చుట్టూ ముళ్ళకంచె, నీ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ, ఇంత సీసీ కెమెరాలు. ఎందుకింత చర్లపల్లి చెప్పండి? సమాజంలో నువ్వు అంత ప్రమాదకారివి కనుకనే నీ మీద అంత నజరు పెట్టాల్సి వచ్చింది. దోషం అంటే అది. నా తల మీదుగా పొర్లిపోయినవి అంటే తలంపుల్లో దేవుడు వాక్యం తప్ప దేనికైనా ప్రయారిటీ ఇస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని దోషంగానే పరిగణలోకి తీసుకుంటాడు. దోషములు ఫ్యూల్ వర్డ్. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ తలంపుల్లో ఎన్నోనే మీరు చెప్పండి. ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి వాక్యం ఆడందో తెలియదు, ఎత్తుక్కోవాలి మనం. ఆడందో దోషం కింద వెళ్ళిపోతుంది. ఈ ఒక్క సంగతి చాలదంటే దేవుని స్తుతించడానికి. అంటే దైవ ధ్యానముతో నీ బ్రతుకు స్టార్ట్ చేయి.
అదే పని చేస్తూ దేవుడు మాట మాట్లాడు, పని చేస్తూ దేవుడి పాట మాట్లాడు, లేకపోతే మంచిగా ఏదైనా పాట పెట్టుకుని ఉండుకుంటూ పని చేసుకుంటూ ఉండు. ఇంకా తలంపులు ఏముంటాయి, ఆ టైం అయిపోద్ది, నీ పని నువ్వు ముగించుకుంటూ డమ్ముని వెళ్ళిపోతావు, ప్రాణం హాయిగా ఉంటుంది. అది అప్పటిదాకా దేవుడు మాట్లాడినాం. మార్నింగ్ టైంలో మనం ఏదైతే చేస్తామో ఏదో ఆ రోజంతా అమ్మింగ్లో ఉంటుంది. మీరు కావాలి ట్రై చేయండి. అది లేవటం చిర్రు బుర్రుగా లేసామనుకో 24 అవర్స్లో కూడా చిర్రు బుర్రే ఉంటుంది, తగ్గదేం కాదు. అందుకని హ్యాపీగా లేస్తూనే సంతోషంగా లేవడం ప్రయత్నం చేయాలి. కావాలేదు వీళ్ళు లేచేది ఎందుకు ఇవన్నీ సాయంత్రం పూట మనం పెట్టుకోవాలి అక్కడ. అందుకే నేను పడుకునేటప్పుడు వాటర్ అంతా ఫిల్ చేసుకొని ఎక్కడన్నా చూసుకొని పడుకుంటా. నేను అడగను. అందుకే ఎప్పుడు పిల్లలు చెప్తారు, వాషబుల్ వాటర్ ఇలా అంటుంటా. అంటే లేచినప్పుడు మన మూమెంట్ ఎలా ఉంటుందంటే మన టైం సరిపోదేమో చేతుకుని అవన్నీ. అందుకని రెడీగా నైటే పెట్టుకుని పడుకుంటాం. ఛార్జర్ అయినా, పెట్రోల్ అయినా, బండి క్లీనింగ్ అయినా, ఏదైనా పడుకునే ముందు అన్నీ క్లీన్. లేవడంతో స్నానం చేయాలి, దమ్మును బండికి జమ్ముని వెళ్ళిపోవాలి అంతే. అది వాడిపెట్టి రాత్రి ఏమో ఎందుకు ఇవన్నీ టైం ఇన్వెస్టిగేటివ్ రావడం ఎత్తుక్కోవడం నాకు ఇష్టం ఉంటుంది. నేను ఇట్లా చేయి పెడితే నాకు వస్తువు వచ్చేయాలి. నేను అంత ఫిక్స్ చేసి పెడతా అక్కడ. ఇప్పటి నుంచి కాదు, నాకు వచ్చిన కాదు అదే ఉంది. నాకు ఒక వస్తువు ఇక్కడ పెడితే ఈ సొరుకు తీస్తే ఇక్కడ ఇది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి అక్కడ అంతే. అప్పుడు ఎత్తుక్కునే పని ఉండదు, తీసుకొని పోవటమే. ఇంతగా దేవుడు ఎందుకు నెరపాలనుకున్నాడు? ప్రేమ. ఈ జాలదాంటి దేవుడు స్థించడానికి సరిపోదాట. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపడు. అబ్బో మోయలేకపోతున్నా ప్రభు. ఈ వాక్యాన్ని చుట్టూ దరిద్రాన్ని మనం తలంబలు తెచ్చుకుంటే అలాగే ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడు, నన్ను అడుగుతాడు దూకి సలహా, అంటే దీని నుంచి ఎలా బయటపడాలి అంటాడు. ఇంకేం పడతాం, ఆడు ఊబిలో ఉంటుంది. ఇంకేం బయటపడతావు? ఆడు ఊబిలోనే ఉన్నాడు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బాంబద్దులతో, వాళ్ళ దేశం మొత్తం 1 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇప్పించి మధ్యలో ఉండి సంతకం పెట్టించాడు. ఖాతా వాళ్ళు ఎత్తేసారు చేతులు. వీళ్ళేమో ఈయనకాడికి వచ్చారు. ఈయనకేమో రోజు మనం మిల్క్ ఇస్తుంటాం. నాకు చెబుతూ ఉంటాడు, ప్రార్థన చేసి తప్పులు తిడతాయండి, ఊబిలో ఉన్నాడు నువ్వు. నేను ఒకటే చెప్పినా, సరే దాని నుంచి బయటపడడానికి నీ దగ్గర ఇంకేమైనా మార్గం ఉంటే ఎత్తుక్కో. కానీ ఎప్పుడు జీవితంలో కూడా మధ్యవర్తిగా మాత్రం ఎప్పుడు ఉండమాకు. కావాలంటే ఒక 10 రూపాయలు వదిలే పోతే నీదే పోద్ది. ఇప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడేది అన్న షటర్ అమ్మే అన్నంత. ఇప్పుడు అమ్మకాన్ని పెట్టాడు, దారి లేదు. ఇంకా కష్టపడి కొనుక్కున్న షటర్ అమ్మేస్తున్నాడు. దాన్ని ఏమంటారు చెప్పండి? ఇంట్లో ఏమనుకుంటారు, వీడు వ్యాపారం చేస్తున్నాడా, కొంపగూలుతున్నాడా, వీడు ఎవడరా అనుకోరా. అంత అయిపోయినాక దేవుడు కూడా ఏం చేయలేడబ్బా. ఏం చేయలేదంటే మళ్ళీ అలా అనుకోమాకండి. జాగ్రత్తగా నీ కాళ్ళు లేకపోతే ఎవడేం చేస్తాడు? ఇవన్నీ దోషాలే. నీది కాని చోట నీ తలంపుని పెట్టుబడి పెట్టకో. అలా పెడితే దోషమే అంతే. పెరిగి పిల్లకాయ పెద్ద మర్రి వృక్షమై అంతే ఎకరాల స్థలం ఆక్రమించి గిన్నిస్ రికార్డు సాధించింది. అంటే ఈ తలంపుల్లో దేవుడి మాటలు ఏమి ఉండవు ఇంకా. ఉంటాయా? మోయలేని బరువు లేదు నా మీద మోపబడి. అంటే ఎందుకు పెట్టుకున్నావు తల మీద? ఎందుకు పెట్టుకున్నావు? ఎవడో పెట్టడండి, మనమే పెట్టుకుంటాం. పైగా ఎవడో పెట్టినట్టుగా ఫీల్. వాడి నమ్మి రాత్రి వాడితో పోతే ఇవో అయిపోయింది. ఎవడు పోకుండా రాత్రి 6 అయితే ఫ్యామిలీ గుర్తు రావాలి. బ్రహ్మానందం ఉన్నాడు, ఒక మాట అన్నాడు, సినిమా యాక్టర్. 6 అయితే నాకు 5 రోజు తెలియదు అన్నాడు. నేను ఇంట్లోకి వచ్చేస్తా అంతే. నా మనవాళ్ళతో భార్యతో పిల్లలతో మంచిగా నుంచి వండించుకుని తింటాను, హ్యాపీగా తిరుగుతుంది. ఉసేపు అయ్యి పడుకో అని చెప్పాడు. మనకి పని లేకపోయినా వస్తున్నారా అంతే. ఇక ఏమో నిద్రపోదు, పిల్లలు నిద్రపోరు. వీడు ఎప్పుడు వస్తారో వీడికి తెలియదు. వీడు ఎంజాయ్ మామూలు కొడదా, ఇంకా పోలీసు వాడు తన్ని స్టేషన్లో పెట్టని చెప్పినా కొంటారు అంత ఎంజాయ్. మన పని లేనప్పుడు మనం బయటకు అవసరం ఉందండి. అసలు మన పని లేదు, ఎందుకు బయటికి వెళ్తాం? అవసరం లేదు కదా. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మంచి కుటుంబం ఉంది.
చాలదా? ఆహా, నా నా జాన్ అండి, నా జాన్ జిగిరి. ఎవడు జాను, ఎవడు జిగిరి? దేవుడు కదా జాను, దేవుడితో కదా జిగిరి. మరి లోకంలోకి ఎందుకు మలిసావు? దోషం. అలా ఇరుగు పొరుగు వద్దా? నువ్వు అనుకోవటం కాదు నాయన, వాళ్ళు కూడా అనుకోవాలి ఇరుగు పొరుగు అని. అది ఆడు మనతో మనకు అవసరం లేదనుకుంటాడు. అలాంటి మనం ఎందుకు పూసుకొని వెళ్ళాలి? అవసరం లేదు మనకు కూడా. అది అలాగే ఉండాలి. క్రైస్తవుడు అలాగే ఉంటాడు. అంటే ఏది కూడా వాడికి సంబంధం లేని పట్టించుకొని వాడే క్రైస్తవుడు. ప్రధాంటి దూరిపోతాం మనం సంబంధం. ఆ సంబంధాలన్నీ పెరిగి పెరిగి పిలకాయ విరోధమై అందరికి దొరైపోయి ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరై పాటేసుకుంటాడు. అది ముందే చెప్పాడు కదా దేవుడు. దోషాలు అవన్నీ కూడా. దీని వెనకాల ఎవరున్నారు? దేవుడు అయితే లేడు. అంతే కదా, లేడు. అందుకే 103:14 కీర్తనలు ఏమన్నాడు? మనము నిర్మింపబడిన రీతి అనక తెలిసే ఉన్నది. ఈ నిర్మాణానికి వ్యాలిడిటీ ఎంత? కొద్ది కాలం చెప్పాడు. మరి కొద్ది కాలం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? కొద్ది కాలం తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? షెడ్కి వెళ్ళాల్సిందే. కారు రిపేర్ వస్తే ఎక్కడికి వెళ్ళిద్ది? షెడ్కి వచ్చింది. మరి దేహానికి రిపేర్ వస్తే హాస్పిటల్కి వచ్చేద్ది. పోయి డిస్మెంటల్ చేయాలనుకోండి, అడిగిపోద్ది, పీకెత్తనంతే. అంటే వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఈ దేహం అనేది మళ్ళీ ఎక్కడ పోవాలంటే ఎవరైతే లోకానికి పంపారో ఆయన కాడికే పోవాలి. ప్రసంగి 10:15 ఊరికి పోవు త్రోవ ఎరగని వారై. ఏ ఊరు? పాట అంతఃపురం పాట ఉంది కదా. పరలోకమేనా అంతఃపురం చేరాలే నేను. ఎంత బాగుంది నిజంగా. పరలోకం అంతఃపురమేనా? మరి అంతఃపురం అయితే అంతఃపురంలోకి వెళ్ళాలి కదా, మరి ఎందుకు అటు ఇడిపోతాము? ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ప్రయాసం దేనికో తెలియదు, ఆయాసం మాత్రం వస్తుంటుంది. మనోడు ఒకడు ఉన్నాడు, కుంగ్ఫూలో కింగు. మెట్లు ఎక్కితే అంటాడు. మొన్న సోషల్ మీడియా మొత్తం ట్రోల్ ఇంకా. అదే మన డిసిఎం, డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం, డిసిఎం సినిమాలో మాత్రం కాలు ఇట్టంటాడు, కర్ర ఇట్టంటాడు, ఈ అంటుంటాడు. 4 మెట్లు ఎక్కితే ఆయాసం ఉబ్బసం వచ్చిన ఎట్టడుతున్నా అంటున్నాడు. కింద రాస్తున్నారు మనోళ్ళు, ఏమైందిరా అని. రంగుల ప్రపంచములో ఏవి నిజాలు అంటాం? ఈ లోకమే రంగుల ప్రపంచం. నిజం ఏది? ఉన్నతకాలం జాగ్రత్త, ఆయుష్ కొద్ది కాలమే, చాలా జాగ్రత్త. ఒక బాధ్యత, ఒక బరువు, ఒక సంఘము, దేవుడి మాట. తిరిగి మాడ ఊరికి పోవు త్రోవ. నేను వెళ్ళాలంటే నాకు మార్గం తెలియాలి కదా. ఇవాళ హైదరాబాద్ మొత్తం కళ్ళు మూసుకున్నా సరే హ్యాండ్లు అట్లా వెళ్ళిపోయి తిరిగేస్తున్న గల్లీ అంటే అర్థం ఏంటి? మనసుకే కాదు, బాడీకి కూడా గల్లీలు తెలిసిపోయింది. అందుకే ఒకసారి మనం ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతుంటుంది. అంతే మనం మాట్లాడుతుంటాం, సిగ్నల్ వచ్చితే అది తిప్పేస్తాం, కరెక్ట్గా వెళ్ళిపోతుంది. అరే వచ్చాం ఎడదాకా అంటాం మనం. అంటే దేహానికి కూడా ఆ టర్మ్స్ తెలిసినవి. మరి దేవుడి టర్మ్స్ తెలియాలి కదా తలంపులకి. ఊరికి పోవు త్రోవ ఎరగని వారే అంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. లోకం అంతా నాది అన్నాడు. పాట రాసిండు అక్కినే నాగేశ్వరరావు. ఏమని? నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను పెరిగాను, లోకం పెరిగింది, నేను నవ్వాను, ఈ లోకం నవ్వింది. ఎవరు ఈ పాట రాసి? ఆడు పుడితే లోకం పుట్టమిందిరా. నిన్ను కనాలంటే మీ అమ్మ మీ ఉన్నారు, లోకంలో వాళ్ళు ఉన్నారు ముందు. నువ్వు పుడితే లోకం పుట్టమింది రోయ్. లోకం పుట్టింది, నన్ను కన్నారు. ఎట్టది పాటలు కూడా తప్పేనా?
పెచ్చం చేశారు జనాల్ని, కోట్లు కోట్లు సంపాదించారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చేసిన రాయల్ లైఫ్ అనిపిస్తున్నాయి. ఆ టికెట్లు కొని చొక్కా దించేసుకొని గడ్డాలు పెంచేసుకొని హీరో ఇలా గడ్డం పెంచితే ఫ్యాన్ ఇలా గడ్డం పెంచుతాడు. ఆడెక్కడ గాడి పెట్టుకుంటే వీడిక్కడ గాడి పెట్టుకుంటాడు. మరి అక్కడ వాడు సోఫాలో కూర్చున్నాడు, మరి నువ్వెందుకు సాఫ మీద కూర్చున్నావు? ఆడు బంగారు పెట్లు తింటున్నాడు, మరి నువ్వెందుకు కనీసం ఇస్త్రం లేకుండా తింటున్నావు? ఆడు ఏసీ వేసి పడుకుంటాడు, మరి నువ్వెందుకు ఇస్త్రీ కడుతున్నావు? మరి అన్నీ ఫాలో అవ్వాలి కదా హీరో అంటే. మరి ఇది ఎందుకు? 1000 రూపాయలు పెట్టి కొన్న గర్వం చేతుడు మైక్ ముందుకు వచ్చి, ఇంటికి వచ్చినాక 1000 రూపాయలు పోయిందంటే ఫీజు కట్టాలి, ఏం చేద్దాం అంటే అవసరమా? అవసరమా అంట. మారదు. ఆడేమో ఎంత చక్కగా ప్రేక్షకులే నా దేవుళ్ళు, భక్తుడేమో కొండ మీద, దేవుడేమో గుడిసెలో. వా పిచ్చ పీక్స్లో ఉంది. ఎవడ్రా హీరో? మనం కదా. 12:3 దానియేలు గ్రంథము. ఎవరు హీరో? ఆకాశ నక్షత్రముల వరే మీరు ప్రకాశిస్తారు. వీఆర్ ద స్టార్స్. వాడేం స్టార్? క్రిస్మస్ చేసిన 2 నెలలు చర్చి మీద స్టార్ పెట్టినట్టు మనం రియల్ స్టార్. అసలు మనం మర్చిపోయాం. మనము స్టార్ అసలు మర్చిపోయి ఆడిని ఐకాన్ స్టార్ అంటున్నాం, ఆడినేమో యాటిట్యూడ్ స్టార్ అంటున్నాం, వాడేమో రియల్ స్టార్ అంటున్నాం, న్యాచురల్ స్టార్ అంటున్నాం. బాబోయ్ రకరకాల పేర్లతో స్టార్లు పెట్టేశాం. వీఆర్ ద రియల్ స్టార్స్. ఇది మనం మర్చిపోయాం. అందుకే మీరు చూడండి, నా స్టేటస్ మొత్తం ఎలా ఉంటాయి? స్టార్. సౌమ్య బాగా చూసింది. స్టేటస్లు ఎలా ఉంటాయి? స్టార్. తగ్గేదిలే దీని అమ్మ. ఎవరికంటే తక్కువ క్రైస్తవుడు? ఎవరికంటే తక్కువ? అది దాని వెనకాల అర్థం. మేము ఇలాగే ఉంటాం, తగ్గం దేంట్లో. అది నీ బొమ్మ చూసి మురిచిపోవటం ఏంట్రా? నీ తలకాయ కట్ చేసిన తలకాయ పెట్టేసుకుంటా అంతే. ఒక ఆయన అడిగాడు, అయ్యారు మీరేంటి మీ పోస్టర్ వెనకాల సినిమా కోట్లు పెడతారు అన్నాడు. నేను తమ్ముడు సినిమాలు బాగోత్వరాలు అన్నా. మరి ఎలా తెలిసింది నీకు? ఎలా తెలిసింది? అక్కడ ఏమనుంది? ఒకటి జననం ఒకటి మరణం, గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు. పౌలు గారి మాట కాదు ఇది. పౌలు గారి మాట కాదు. 2 తిమోతి 4:7 ఏమనుంది? అదే కదా, అదే కదా. ఏమనుంది అక్కడ? మంచి పోరాటము, ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు. మంచి పోరాటం పోరాడుతుంది, భావరాలే. నా పరుగు కడముట్టించుతుంది, విజయం సాధించలే. విశ్వాసము కాపాడుకుంటుని, విజయాన్ని అందించలే. నీకు దండం అన్న. అప్పుడు ఒకటే మాట చెప్పిన, రే దావీదు యుద్ధానికి వెళ్ళి దేవుడి మందసము వేరే రాజు దగ్గర ఉంటే ఓస కోత కోసి తీసుకొచ్చి వేరేవాడి దగ్గర పెడితే, నేను కష్టపడి తెచ్చిన నా దావీదు నా దేవుని మందసం అక్కడ ఉంటావేంటని అక్కడి నుంచి తెచ్చుకొని యెరూషలేములో పెట్టుకున్నాడు రా. మందసమే ఉంటే ఏమిటి అనుకోను ఆయన. నా దేవుడి స్వాస్థ్యం ఎవడి దగ్గర ఉన్నా ఒప్పుకోను. ఎవరి దగ్గర ఉండాలి? నా కాడే. నా దేవుడు రాయించిన వాక్యాన్ని సినిమాటిక్గా మలిసి ఆడి సంగీతాన్ని జోడించి ఆడికి ఎవడికో పెడితే నా చెవులో పడ్డ తర్వాత నేను ఎందుకుంటా తెచ్చుకొని పెట్టుకుంటా అన్నా ఇంత అర్థం ఉందన్న వాక్యంలో. మరి ఇదే కదా సకల విధములైన జ్ఞానము. ఎక్కడుందన్నమాట? ఎఫెసీ 3:11. సంఘములో నీ బోధ ఎలా ఉండాలంటే సకల విధములైన జ్ఞానముతో నువ్వు బోధిస్తే పరలోకముందున్న దేవుడు కూడా సంతోషపడేట్టుగా సంఘం ఉండాలని చెప్పాడు దేవుడు. సినిమా ఫ్యాక్టరీ అంటాడు. ఏం చేస్తామని సినిమాలు తెచ్చటం. మరి ఈ రోజుకి ఇంకెవడు కామెంట్ చేయట్లా. ప్రతి పాట వెనకాల దేవుడు వాక్యం ఖచ్చితంగా ఉంటుంది. అడిగితే చెప్తా. నా తండ్రి ఇది ఎవరి దగ్గర ఉన్నా నేనైతే ఒప్పుకోను. అది దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అవర్ గాడ్.
ఎవడైనా దాన్ని కబ్జా చేసినా, ఎవరైనా దాని మీద కన్నేసినా, అప్పటికే లాగేసుకున్నా మన రేవంత్ రెడ్డి లాగా హైడ్రా ఉపయోగిస్తా, కూల్చేస్తే. ఈ రోజున ఎఫ్టీఎల్ అంటున్నాడు, లేకపోతే బఫర్ జోన్ అంటున్నాడు, ఆన్సైడ్ భూములు అంటున్నాడు. 1950 సంవత్సరంలో పరిపాలించిన నవాబు కాలంలో 530 చెరువులు హైదరాబాదులో ఉంటే ఈ రోజున 73 చెరువులు ఉన్నాయి. మిగతా ఏమైనాయి? మింగేశారు. తీరా బ్లూ ప్రింట్ తీశాడు, పెట్టు గోడకే, చెయ్యి మార్కు, కొట్టు ఎన్వి కన్వెన్షన్ ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వాసవి కాడికి వచ్చాడు, మా ఎదురుగే ఉంది 4,000 కోట్ల రూపాయలు జిల్టిన్ బాంబుతో బుక్ అంటుందంతే. బఫర్ జోన్, నా తండ్రి ఆస్తి ఎవరికాడున్నా బాంబు పెట్టి లాగేసుకుంటా. మరి హైడ్రా వాడి చేతిలో ఉంది, మరి మాది దైద్రా. అంతే ప్రియమైన దేవుని పిల్లారా. కనుక దేవుడి ఆస్తి ఎవరి దగ్గర ఉన్నా, ఎవడు ఊరుకున్నా నేనైతే ఊరుకొని తెచ్చేసుకుంటా అంతే. నా తండ్రి ఆస్తి, నా తండ్రిది నాకే స్వాస్థ్యం. అది కనుక ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసత ఆయాసపడుదురు. త్రోవ తెలిసిన వాడు లక్ష్యం కలిగి ఉంటాడు. అది మనకు త్రోవ తెలిసింది, ఇలా వెళ్దాం, ఇలా వెళ్దాం, ఇలా వెళ్దాం, లక్ష్యం కలిగి ఉంటాడు. వాస్కోడి గామకు త్రోవ తెలియాలి. ఇప్పుడు అమెరికా సముద్ర మార్గం అంటే ఐస్బర్గ్స్ ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, నీటి స్తంభన ఉంటుంది, లోపల రకరకాల అలజడులు ఉంటవి. ఇవన్నీ తట్టుకొని రావాలి. పోనీ వచ్చింది గుర్తుపెట్టుకోవాలి. వాస్కోడిగామ వచ్చేసాడంతే. కొన్ని వేల కిలోమీటర్ల సిగ్నల్సే ఉండవు, ఇంకా ఎటు చూసిన నీళ్ళే ఉంటుంది. కానీ ఓడ ఎక్కితే ఖచ్చితంగా దరి చేరిద్ది అంతే. అన్ని తప్పించుకొని వాడికి ఎలా గుర్తుంది? క్రిస్టియన్ నీటి మీద కూడా మనసును నిలిపి దృష్టిని కేంద్రీకరించి బ్లూ ప్రింట్ తయారు చేశాడంట. 6 నెలల ప్రయాణంలో బ్లూ ప్రింట్ గీస్తే అదే బ్లూ ప్రింట్తో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. సో ఈ మార్గము సురక్షితము. ఈరోజు అదే మార్గంలో ఓడలో ప్రయాణం చేస్తున్నాయి అమెరికా నుంచి. ఎవడో ఒకరు మార్గం వేయాలి కదా. దేవుడు అంత గొప్పడు. మరి త్రోవ అంటే మనకు అంత కెపాసిటీ ఉన్న మైండ్ అయితే ఉంది, కానీ మనం వాడం. మనం దేనికి వాడుతామయ్యా అంటే అన్ని చెత్త చెత్త ఆలోచనలకే వాడుతుంటాం మనం. అది కనుక పదును పెట్టాలి. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఎందుకు ప్రయాసపడతావో తెలీదు, ఎందుకు ఆయాసం తెచ్చుకుంటావో తెలీదు, అసలు ఎడిపోవాలో తెలీదు. ఒక లక్ష్యం అంటూ ఏముండదు. వచ్చామా, పెళ్లి చేసుకున్నామా, అందరూ కన్నట్టుగా పిల్లలు కన్నామా, వాళ్ళని గాలికి వదిలేసామా, లక్ష్యం లేకుండా చేసామా, వాళ్ళకి చెప్ప చేతికి ఇచ్చామా, ఏం చేయలేని స్థితిలో వాళ్ళు అంటున్న మాటలు వినలేక మందు దాగి సచ్చామా. అలా ఉండాలా లక్ష్యం. అది మనం ఈరోజు మిస్ అవుతున్నామేమో. ఇది మిస్ అవ్వద్దు అని చెప్పాడు. ఇది జాలదాన్ని దేవుని స్తుతించడానికి, ఇది జాలదా అంట. 107 కీర్తన. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఏంటో చక్కని త్రోవను. చక్కని త్రోవ అంటే 14 యోహాను సువార్త, నేనే మార్గము. చక్కని త్రోవ యేసుక్రీస్తు వారిలో తప్ప ఇంకెక్కడ నీకు దొరకనటువంటిది చక్కని త్రోవ. అబ్బాయి ఎంత చక్కగా ఉందండి అంటే అర్థం ఏంటి? ఇప్పటివరకు ఇంకెక్కడ లేదు. అది ఎంత చక్కగా ఉందండి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉందండి, ఇల్లు ఎంత చక్కగా ఉందండి, ఇల్లు ఎంత చక్కబెట్టినారండి, ఎంత బాగుంది అంటే ఇన్స్పిరేషన్. అక్కడ తప్ప ఎక్కడ దొరకదు. అది ఊరికి పోవు త్రోవ ఎరగని వారే. మాకు తెలుసు కదా. ఎలా తెలుసు? ఆయనే మాకు చూపించాడు. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను.
ఆసక్తితో నువ్వు ప్రయాసపడి భారముతో కుంగిపోయి తలంపుతో ఉంటే, నువ్వు దేవుళ్ళకి వస్తే నీకు ఖచ్చితంగా చక్కని త్రోవ, అంటే లైఫ్ ఎలా నువ్వు డీల్ చేయాలో దేవుడి మాటతో నువ్వు పొందుకోగలవు. ఈ జాలరా దేవుని స్తుతించడానికి ఇంకెన్ని కావాలండి? ఇవన్నీ చిన్న చిన్నవే కదా, చుట్టూ ఉన్నటువంటివే. ఈ పెద్దగా కష్టమేమి కాదు, ఈ పెద్దగా అందరివి కూడా కాదు, మన చుట్టూ ఉన్నటువంటి తలంపులు ఇవన్నీ కూడా కదా. కనుక చక్కని త్రోవ, మంచి నెమ్మది, మన పని ఏంటో, మన లక్ష్యం ఏంటో, మన ఆలోచన ఏంటో, మనకున్నటువంటి జీవన పరిధి ఏంటో, పరిమితి ఏంటో ఖచ్చితంగా తెలియజెప్పేది దేవుడి మాట. ఇంతకంటే ఏం కావాలండి బాబు లోకంలో? ఎందుకంటే ఏం కావాలి? కోర్టులో ఉన్న మనశాంతి లేకుండా ఒకడు మొన్న డబ్బులు తెలియతున్నారు జర్మనీలో, కారు తీసుకెళ్ళి కారులో పడేసుకుంటూ ఐ డోంట్ లైక్ దిస్ మనీ అంటాడు. ఎందుకు? వాడికి మైండ్ పీస్ కావాలంట, వాడికి శాంతి ప్రశాంతత కావాలంట. డబ్బులో లేదు సుఖం అంటున్నాడు. అది మరి ఆడుంది మొత్తం జల్లేసి కారును ఒక తందరిని పడేసి చర్చిలోకి వెళ్ళి మోకరించి ఏడుస్తున్నాడు. ఇక్కడ ఉందని ఆయన నాకని వెనకాలనే ఏరుకుంటున్నారు, మళ్ళీ వాడదే ఏడుపులోకి వెళ్ళిపోతున్నాడు. అంతే రిసైక్లింగ్. మనిషి ఒకడికి జ్ఞానం వస్తుంది, ఒకడు అజ్ఞానిగా మారుతాడు. ఆ అజ్ఞాని జ్ఞానంలోకి వస్తాడు, మళ్ళీ వేరే అజ్ఞానికి వెళ్ళిపోతుంటాడు. ఇదే జీవితం అంతేనా? ఒకేసారి ఒక విప్లవం రాదా? రావాలి. చక్కని త్రోవ అన్నాడు కదా, ఇంతకంటే ఏం కావాలి? లాస్ట్ మాట 116:7 కీర్తన, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. నా ప్రాణమా, కాలు మీద కాలేసుకుని గుండె మీద చేసుకుని హ్యాపీగా కుటుంబంలో ఎప్పుడు ఉంటామండి మనం? మీరు చూడండి 90% ఫ్యామిలీస్ ఏదో ఒక డిస్టర్బెన్స్లో ఉంటాయి ప్రతిరోజు 6 to 10. అది మంచిగా ఏదైనా తినుకుంటూ, లేకపోతే పిల్లగాలకి చెప్పుకుంటూ, లేకపోతే ఏదైనా చూసుకుంటూ హ్యాపీగా కాలు మీద కాలేసుకుని తిట్టి ఊపుకుంటూ ఉంటుందా అండి కాలు? ఆమెమో డేక్షాలు కొడుతుంటుంది టైం టైం అని, వీడేమో ఇక్కడ అంతుంటాడు, పిల్లగాళ్ళేమో ఏంద్ర ఈ కర్మ అనిపిస్తుంటుంది. నా బాల్యం అంతా ఇదే, మరి నా బాల్యం అంతా అదే. 4 అయింది, ఇంకా 6 కూడా కాదు, 4 అయిందంటే చాలు ఇంకా మా అయ్య గుర్రం ఎక్కేవాడు. అదే మా అమ్మేమో అందుకునేది. ఈ శృతి ఈ తవల 2 అయ్యేది. నిద్ర పట్టింది అనుకునే లోపల కథం మరి మమ్మల్ని వేసుకుని తవల టకటక టవలం అనేది అంతే. ఆడేమో 2 దాకా, ఏమో 4 to 6 దాకా. అలాంటి నికృష్టపు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. నా బాల్యంలో ఏ రోజున సంతోషం లేదు తెలుసా మీకు? అది ఒక్కరోజు కూడా నవ్వుతూ పడుకున్న రోజు లేదు. ఏదో ఒక డిస్టర్బెన్స్. తండ్రి అంటే తండ్రి ఇంట్లో ఉన్నామంటే పిల్ల హ్యాపీలో పిల్లలు ఉంటారు, తండ్రి అంత హ్యాపీ, అంత ఫ్రీడంగా కుటుంబం ఉండగలిగిందా ఈ రోజున? ఉండగలిగిందా? లేదు. అది మనం ఇవ్వలేకపోయాం, కానీ దేవుడు ఇచ్చాడు, లోకంలో పంపించాడు, మనం మిస్యూజ్ చేసుకున్నాం. అందుకే నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. క్షేమము, క్షేమం కాదు, క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఎంత విస్తీర్ణత కలిగి ఉందో క్షేమం మనకు తెలియదు. అడుగు పెడితే కదా తెలిసేది, సన్నిధానంలోకి వస్తే కదా తెలిసేది. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము, హ్యాపీగా ఉండు. విస్తరింపజేసి నీ కొరకు నీ క్షేమము కోరి దేవుడు ఇంత స్థితిని కలిగిస్తే దాంట్లో నువ్వు నెమ్మది పొంది ఉండురా అంటే లేచిన కాంచి గోలు గిలుకుంటాడు, గోడకేసి గుద్దుకుంటాడు, అరుస్తాడు, కరుస్తాడు. అబ్బబ్బా, పక్షులు ఎన్ని రకాలుగా, జంతువులు ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషి. ఇంతకు మనం వాటి మీద అధికారులమా, లేదా అయ్యే మన మీద అధికారులుగా ఉన్నాయా? ఇంతటి స్థితిని ఈ రోజు మనం ఎందుకు కోల్పోతున్నాం చెప్పండి? ఇవన్నీ నేర్పాడు. చాలా అంటే దేవుని స్థితి, ప్రభు నాకు ఈ రోజున ఈ మొక్క అందించావు, నిన్ను స్తుతించడానికి ఒక్క మొక్క చాలు ప్రభు. అది ఆహా, భూమి మీద వాడికి ఏవైతే నీడు ఉంటుందో అది తీరిస్తే అందుకు నేను స్తుతిస్తా దేవుణ్ణి. అంటే అవసరం తీరిస్తేనే దేవుని స్తుతిస్తా.
అనే బ్యాచ్గా ఈరోజు మనం నిలబడిపోయాం. నాకు ఆలోచన చెప్పావు చాలు, నేను స్థుతించడానికి ఒక్క ముక్క చాలు అంతే. ఆలోచన గొప్పది అవసరం తీర్చడం కన్నా. ఎందుకంటే అవసరం తీరిస్తే ఆధారపడతాం, అవసరం మనమే తీర్చుకుంటే డెవలప్ అవుతాం. ఎవరో వచ్చారు, మన కష్టం వచ్చింది, ఎవరో వచ్చారు తీర్చారు, అప్పుడు రిలీఫే. తర్వాత మనకు తెలియదు ఎలా తీర్చుకోవాలో, మళ్ళీ ఇంకొత్తది వచ్చింది. ఎంతవరకు వస్తారు? ఏదైనా మా ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే తీర్చుకుంటే ఖచ్చితంగా దాన్ని ఎలా మళ్ళీ నెక్స్ట్ వస్తే ఏం చేసుకోవచ్చో దానికి ఒక ఐడియా ఉంటుంది. అంటే మన తలంపు అనేది ఎంత స్ట్రాంగ్ ఉండాలో దేవుడు నేర్పాడు. ఎందుకంటే తోడు నేనున్నా, క్షేమం విస్తరింపజేసి ఉన్నా. క్షేమం అంటే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించలేదు. ఇది మనం నమ్మం. గుడారం అంటే కుటుంబం, నువ్వు, నేను, నీకు ఇచ్చిన పిల్లలు, కుటుంబం. నీ కుటుంబంలోకి ఎటువంటి క్షేమము రాదు, తెగులు రాదు. నేను క్షేమాన్ని విస్తరింపజేసి ఉన్నా, అది నువ్వు గుర్తిరిగితే చాలు. ఇన్ని నేర్పాడు, ఇంతకంటే ఇంకేం కావాలని స్తుతించడానికి? జీవితాన్ని ఇచ్చాడు, తిరిగి రావడానికి కావాల్సిన భూలోకములో ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు. నాన్న నీ ఆయుష్కాలం ఇంతేనా అని చెప్పాడు. అది ఇంతే అని చెప్పాడు. ఈ ఎంతలో మనం వాడికింత చుట్టాలకింత పంచుతాం. బాగా లేస్తాం, మనం మామూలుగా కాదు. మరి శిబి చక్రవర్తి వారసులు అలా ఉన్నాం ఇక్కడ. చుట్టాలకు కొంత పంచుతాం, పక్క వాళ్ళకి కొంత పంచుతాం, ఫ్రెండ్స్ కొంత పంచుతాం, ఫ్రెండ్స్ చేసుకుంటే కొంత పంచుతాం. మనకంటూ ఏం లేదు, 4 ముక్కలు అయిపోయింది లైఫ్. ఎవరికి పంచొద్దు. మనం వండుకున్నాము, మనమే తీయాలి అంతే. ఎవరికిందుకు పంచాలి? ఎవరికిందుకు పంచాలి? ఎందుకు పంచాలి? వాక్యం పంచుతున్నప్పుడు వాడు కూడా పొందుకోవాలన్న తలంపు కలిగి ఉండాలి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, క్షేమం అనేది నీకు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము. ఈ క్షేమం అనేది నువ్వు పూర్తిగా ఆస్వాదిస్తేనే నిన్ను చూసి అబ్బా ఇంత కమ్మటి వాసన వస్తుంది, కానీ ఇంత మొక్క కూడా పెట్టట్లా. ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారో అడుగుదామా వెళ్ళి? రావాలంతే. ఎలా తయారు చేస్తారు? మాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆడకు వస్తే చెప్తాం. చర్చి రెసిపీ ఎలా తయారవుతుందో చర్చి నేర్పిద్ది. నీ ఇంట్లో వండుతావు, పక్కన స్మెల్ వెళ్ళిపోద్ది, వాసన వచ్చేద్ది, పెట్టుకో. వాడు కూడా నేర్చుకోవాలి. మరి ఎంత బాగుంది ఏంటంటే, పిల్లి కూడా బిచ్చి వేయరా? అయ్యో మరి పిల్లి కిందకి వేయాలి బిచ్చాన్ని. మనసుకు కదా బిచ్చి వేసి పిల్లి కిందకి వేస్తాం బిచ్చి. ఒక్కో పాలు మొత్తం బిచ్చి వేసినట్ట. మన ఇంటి వాతావరణము, మనం ఉండే క్షేమ సమాచారము, మనం ఉండే క్షేమ వాతావరణము చుట్టుపక్కల వారికి మంచిగా కనబడ్డ రోజున ఏటి దీని వెనకాతల అంటే నువ్వు రా, విస్తరింపజేసి ఉన్న క్షేమంలోకి మేము వెళ్తున్నాం, నువ్వు కూడా రా. అది ఎంత బాగుంది. ఇది కఠినంగా అనిపించినా, కష్టం అనిపించినా వాడంతటకు వాడు వస్తానంటేనే తీసుకురా. లేకపోతే నీ సువాసన వెదలుతూనే ఉండు, ఆడే పీల్చి 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 కడుపుకు చచ్చిపోతాడు. నువ్వు క్షేమంగా ఉంటావు, మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి స్తుతించడానికి ఈ చిన్ని చిన్ని కారణాలు చాలు కదండి. ఇవి మనకు నేర్పాడు, మనం నేర్చుకుంటున్నాం, దాంట్లో మనం విస్తరించి ఉన్నాం. అది చూసి ఎదుటివాడు కూడా ఆలోచన కలిగితే ఖచ్చితంగా రెసిపీ సెంటర్కి తీసుకురావాల్సిందే, వాడు వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే, అంతే. కాబట్టి ఈ జీవితంలో దేవుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు చెప్పడం వెనకాల ఏందయ్యా అంటే, ఎంత ప్రేమ ఉన్నది మన మీద, చాలు స్తుతించటానికి. ఆ ప్రేమ చాలు. అది ఆ ప్రేమ చిన్న అపార్ట్ కారణం దేవుడు తెలియజేశాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇంతకంటే ఎవడు చెప్తాడు? ఏ యూనివర్సిటీలో చెప్తారండి? కనుక సకల శాస్త్రాలు లేనిది దైవ గ్రంథములు మాత్రమే ఎందుకున్నాయా అంటే,
మనిషికి సంబంధించిన ప్రతీది కూడా ఎవిడెన్స్ ఎలా ఉండాలో ఏంటో ప్రతిదీ వాక్యంలో ఇమిడ్చి ఉంది. ఇది చాలండి, ప్రపంచం నివిరిపోయేంత గొప్పగా బతికేయచ్చు. కాబట్టి దేవుని స్తుతించడానికి ఏ కారణం కావాలి అంటే, నాకు ఒక మంచి తలం పుట్టించాడు చాలు, ఈ కారణం అంతే. స్వతంత్రం ఎలా వచ్చింది? లాస్ట్ 2 మాటలు. స్వతంత్రం ఎలా వచ్చింది? ఒక పక్క సగినేటిపల్లి అల్లూరి సీతారామరాజు, ఒక పక్క సాకల ఐలమ్మ, ఒక పక్క సుభాష్ చంద్రబోస్ రష్యా, ఒక పక్క ఇలా అనేక మంది యుద్ధాలు చేస్తున్నారు, రక్తపాతం జరుగుతుంది. ఒక్కడే బయలుదేరాడు మహాత్మా గాంధీ. ఏం చేయలా, కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, కథం నడుస్తున్నాడు. పేరు పెట్టాడు ఉప్పు సత్యాగ్రహం అని. అల్లాడిపోయింది అంతే. కొడితే ఇంకో చంపించాడు అంతే. అట్లా ఇంకా ఎక్కడిది ఇది? యేసుక్రీస్తు వారి నోట, బైబిల్ మాట. కేంబ్రిడ్జ్ లండన్ చదువుకున్నాడు, చెప్పాడు మహాత్మా గాంధీ గారే. అది క్రీస్తు నోట పలికిన మాట. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించాడు. దేవుడి మాట. అప్పటికే బ్రిటిషర్ దేవుల్లో ఉన్నాడు కాబట్టి అబ్బా ఇది క్రూరత్వంలో కనిపించింది, వెనక్కి వచ్చేసాడు. 1947 ఆగస్టు 15 వచ్చేసింది ఇండిపెండెన్స్. 50లో పూర్తిగా ఇచ్చేసాడు. అంటే దేవుడి మాటని వాడికి వాడికి తెలిసింది వాడికి తెలియజెప్పాలి దానికి ఇంత టైం పట్టింది. ఈ లోపల భారీ నష్టమే జరిగింది. మొత్తానికి స్వతంత్రం వచ్చింది. దీని వెనకాల ఎవరిది మాట ఉందంటే బైబిల్లో మాట ఉంది. ఇది లోకం తీసుకెళ్ళి చెప్పామా ఆహా అంటారు మళ్ళీ మతోన్మాదులు. ఇక్కడ మతం గురించి మాట్లాడట్లా. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించన్నది మతమా? ఒక మనిషిని ఆలోచింపజేసిద్ది. ఇదేంటి కొడతనా కొట్టించుకుంటుండ, అబ్బా ఇది కొట్టలేము ఇంకా అంతే, కొట్టలేము ఇంకా. ఎదురు తిరిగితే ఇంకా కొడతాడు డబ్ల్యూడబ్ల్యూ లాగా. కానీ ఎదురు తిరగట్లే. ఇక్కడ కొడితే కొట్టించుకుంటున్నాడు, ఊస్తే ఉమ్మించుకుంటున్నాడు, తిడితే తిట్టించుకుంటున్నాడు. ఇంకా ఎదుటివాడికి సహనం చచ్చిపోద్ది. ఇంకా కొద్దిగా వాడి కృంగి కుషించిపోతాడు. ఇంకా అప్పుడు మనం విజయాన్ని సాధిస్తాం. కష్టమైన మహాత్మా గాంధీ చేశాడు కనుకనే జాతిపిత అయ్యాడు. ఆ మాట చెప్పిన దేవుడు ఏం కావాలి మరి? తండ్రి, సకల మానవాళికి తండ్రి. ఆయన జాతికే పిత. భారతీయులకు మాత్రమే మహాత్మా గాంధీ, మిగతా వాళ్ళకు కాదు కదా. కానీ సకల జనములకు తండ్రి దేవుడు. ఆ దేవుడి మాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనిషిని ఆలోచనలు తీసుకొచ్చి ఈరోజు మహనీయుల పక్కన నిలబెడితే కనీసం భూమి మీద ఉన్న మనము, సంఘంలో ఉంటున్న మనము వీటిని సమాజానికి నేర్పకుండా కాలు నొప్పి, చేయి నొప్పి, కళ్ళు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఈ నొప్పి, ఈ నొప్పి. తలంపుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ చేయకపోవటమే పెద్ద డ్యామేజ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటే ఎంత చూపించకూడదు. నీ ఎంత బ్రతుకుని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు అని చూపించాలి. ఈ ఒక్క సంగతి చాలు దేవుణ్ణి స్తుతించడానికి. ఎందుకంటే ఇంకేం కావాలి? ప్రార్థించుకుందాం.